వినీల గారు అక్కడ చెప్పడం అని కాదు, నిజంగానే భలే బాగున్నారండి బొమ్మలాగా. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటే ఇంత బాగా అవుతున్నా గానీ కాంట్రవర్షియల్స్ అనేవి ఎందుకు ఆగట్లేదు? అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఏమో నా డైట్ కొంతమందికి నచ్చదు. బట్ ఎందుకు ఒకరినొకరు ట్రోల్ చేసుకోవటం? డైట్ చేయాలి అంటే మీరు చెయ్యాలి అంటేనే చెయ్యండి, మీరు చెయ్యలేను అంటే రావద్దు. నేనైతే 103 మెల్లమెల్లగా తగ్గుతాము. ఇప్పుడు ఈ క్లినిక్ పెట్టినప్పటికి ఇప్పటికీ తగ్గాను. ఇంకా నా బిఎంఐ రీచ్ అవ్వగానే ఆపేశాను. ఈ ఏజ్లో ఇంకా తగ్గితే నా స్కిన్లో ఉండే వినీల గారు అనేసరికి షీఈస్ కంప్లీట్లీ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు బయట. నిజంగానే మీరు సెలబ్రిటీస్కి ఒకలాగా, నార్మల్ పీపుల్కి ఒకలాగా, ఇలా రెండు రకాలుగా చూస్తారా? అసలు ఏంటి మీ గురించి? అట్లా నేను అసలు అందరినీ మనుషుల్లా చూస్తాను. ఐ స్మైల్ విత్ మై హార్ట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు స్మైల్ ఐ విల్ బి కామ్. సో వినీల గారు, వాట్ అబౌట్ డాక్టరేట్? అదే వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను, నేను అప్పుడు పెట్టాను. ఫస్ట్లో ఒకటి ఇచ్చారు. సో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎందుకు కామెంట్స్ చేయడం? మరి ఒక సో కాల్డ్ పర్సన్ స్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకి రిఫండ్ కూడా వెళ్ళిందని నా ఇంటర్వ్యూలో చెప్పేసింది. సో నా రిక్వెస్ట్ మేరకు ఆ సెలబ్రిటీని మిమ్మల్ని విత్ యువర్ పర్మిషన్ నేను ఇంటర్వ్యూలో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ. ఓకే, రైట్. అయితే మనం ఆయన పిలిచేసేద్దాము. నమస్తే, వెల్కమ్ టు ఆర్ షో. నేను మీ శ్వేత తుమ్మల. ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ లేడీ ఉన్నారు. బేసిక్గా ఏంటి అంటే, ఒకప్పుడు ఈ లేడీని చాలా మంది ఒక యాక్టర్ అని, ఒక మోడల్ అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే కట్ చేస్తే ఏంటంటే వి స్పార్కిల్, అంటే వినిలా స్పార్కిల్ అని క్యూట్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానివ్వండి, కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూస్ కానివ్వండి చూసి ఓకే ఈవిడ ఒక వెల్నెస్ కోచ్ అని చెప్పేసి అర్థమైంది. కాకపోతే ఈ వెల్నెస్ కోచ్ వల్ల చాలామంది ఏంటంటే వాళ్ళ వెయిట్ తగ్గించుకోవడంతో పాటు చాలా 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 వరకు హెల్త్ కాన్షియస్ అనేది, అవేర్నెస్ అనేది పెరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఆవిడ కూడా అలానే ట్రీట్ చేస్తున్నారంట. సరే లేట్ ఎందుకు, ఈరోజు మనం ఆవిడ దగ్గరికి వచ్చేసాము. ఆవిడెవరో కాదు, వినీల గారు. హాయ్ వినీల గారు. హాయ్ రా, ఎలా ఉన్నారు? బాగున్నాను శ్వేత, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. వినీల గారు అక్కడ చెప్పడం అని కాదు, నిజంగానే భలే బాగున్నారండి బొమ్మలాగా. ఎలా వినీల గారు, హౌ యువర్? అంటే అందరికీ చెప్పడం వేరు, మీరు మెయింటైన్ చేయడం వేరు. మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాక వెల్నెస్ అనేది, ఐ మీన్ అంటే ఇలాంటి ఒక స్టూడియో ప్లాన్ చేశారా, లేకపోతే ఎలాగా? బొమ్మలా అంటే మీరు సన్నగా అయితే బొమ్మలాగే ఉంటారు. అవి నాట్ అంటే అది బాడీ ఫ్రేమ్స్ ని బట్టి ఎలివేట్ అవుతుంది. బాడీ ఫ్రేమ్స్ ని ఏం చేసినా కూడా, ఎంత మోడిఫై చేసుకున్నా కూడా రాదు. ఇట్స్ ఎవరికి వాళ్ళకి ఓన్ బాడీ ఫ్రేమ్స్ ఉంటాయి. ఎస్. సో బొమ్మలా అని అందరు నాకు కాంప్లిమెంట్ ఇస్తే ఓకే, ఐ విల్ టేక్ ఇట్. దే విల్ పుట్ సో మెనీ అక్షింతలు ఆల్సో ఆన్ మీ. అంటే చాలా వరకు మనకి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిందే, నేను ఒక చిన్న మాట మీకు చెప్పాలి అంటే, మంచి మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి అనుకోవాలేమో కొన్ని సందర్భాల్లో. నేను అంతే మంచి తీసుకుంటాను. ఐ డోంట్ గో ఇన్ టు ట్రోల్స్ ఆల్సో. ఐఎమ్ వెరీ సైలెంట్ కామ్ పర్సన్. బట్ ఎందుకు ఒకరినొకరు ట్రోల్ చేసుకోవటం? ఇప్పుడు డైట్ చేయాలి అంటే మీరు చెయ్యాలి అంటేనే చెయ్యండి, మీరు చెయ్యలేను అంటే రావద్దు. డబ్బులు వేస్ట్, టైము వేస్ట్, ఆ వండుకోవటం వేస్ట్, ఇంకా ఇసుకొచ్చి ఎక్కువ తినేస్తాం. సో నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు ఇంతవరకు. నా దాంట్లో ఒక్క క్లయింట్ని కూడా, నా క్లయింట్ని రండి జాయిన్ అవ్వండి అని రిటర్న్ కాల్స్ వెళ్ళవు నా దగ్గర నుంచి. నాకు ఒక 40 minutes కన్సల్టేషన్ కాల్ ఉంటుంది. అది కూడా ఫ్రీ కన్సల్టేషన్. ప్రీ కన్సల్టేషన్ లో మొత్తం చెప్పేస్తారు. ప్రీ కౌన్సిలింగ్ లో ఇలా ఉంటుంది. మార్నింగ్ లేవంగానే మాకు వెయిట్ పిక్చర్ పెట్టాలి. నేను ఇప్పుడు మీ హైట్కి తగ్గ క్యాలరీస్ ఉంటాయి, ఎవరికి వాళ్ళది ఇండివిజువల్ క్యాలరీస్ ఉంటాయి. సో హైట్కి తగ్గ క్యాలరీస్లో క్యాలరీ డెఫిసిట్తో వాళ్ళ హార్మోనల్ ఇష్యూ ఉంటే హార్మోన్స్ బాగవడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఉండేలాగా, అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో తగ్గడానికి అనుగుణంగా నేను డైట్ ఇస్తాను. నాకు తెలిసిన సర్కిల్లో లైక్ అంటే ఫ్రెండ్స్ అవనివ్వండి, కొంతమంది సెలబ్రిటీస్ అవనివ్వండి, చాలామంది మీ డైట్ చేసి ఉన్నారు. చేసి వెయిట్ తగ్గడంతో పాటు స్కిన్ టోన్ కూడా చాలా అద్భుతంగా అయిన వాళ్ళు ఉన్నారు.
శ్రీవాణి గారు కానివ్వండి, శృతి గారు కానివ్వండి, అన్నిటికంటే ఇంపార్టెంట్ పెరుగు పచ్చడి ఆంటీ కానివ్వండి. ఇలాంటి వాళ్ళందరినీ మనం చూసినప్పుడు అంటే ఒక్కసారి అసలు ఫస్ట్ మనం పెరుగు పచ్చడి ఆంటీ గురించి మాట్లాడుకుందాం. ఆవిడ నేను ఫస్ట్‌లో ఆవిడ వీడియోస్ చూసినప్పుడు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ అయితే బాగుండేవి. ఫుడ్ అంతా ప్రిపరేషన్ అంతా బాగుండేది. తినే విధానం బాగుండేది. అంతా ఓకే. ఇప్పుడు ఆవిడని చూస్తే ఆవిడ ఒక మోడల్‌లా తయారయ్యారు. దిస్ కంప్లీట్‌లీ క్రెడిట్ గోస్ టు యూ. అదే మీరు అన్నారు కదా, మీరు కూడా బొమ్మలాగా అవ్వచ్చు. అవునా? మనం తయారయ్యే విధానం, మన యాహ్! ప్రెజెంటేషన్ హ్మ్. అంతే. ఓకే. ఇట్స్ ఎ సింగిల్ లైఫ్. అంటే మనం ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో నీట్‌గా, అలా మనం నీట్‌గా ఉండటం అనేది తప్పేం కాదు. బట్ వై వినీలా గారు మీరు అంటే అక్కడ మీ ఆవిడ ఎఫర్ట్ కనబడుతుంది. మీ ట్రీట్మెంట్ లైక్ అంటే మీ సజెషన్స్ కనబడుతున్నాయి. అంతా ఒక మంచిగా నడిచిపోతుంది. ఆవిడ చెప్పారు చాలా చోట్ల. నా హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. అసలు ప్రెజెంట్ ఐ యామ్ వెరీ హ్యాపీ అని చెప్పేసేసి. బట్ వై ఎందుకు మీరు చెప్పేది మీ ఇంట్లో అంటే ఇక్కడ నేను పర్సనల్‌గా మిమ్మల్ని ఒక క్వెషన్ అడగొచ్చా? హ్మ్. ఆహ్, మీరు తినమని చెప్పేది కూరగాయ ముక్కలు. లేకపోతే ఏంటంటే డ్రై ఫ్రూట్స్. లేకపోతే కొన్ని గింజలు చెప్తున్నారు. సన్‌ఫ్లవర్ సీడ్సో, పంకిన్ సీడ్సో, ఫ్లాక్స్ సీడ్సో అట్లాంటియి. ఇవి మీరు చెప్పేసేసి ఇంటికెళ్ళి మమ్మల్నే వండుకొని తినేసేయమని చెప్తున్నారు. అసలు మీరేం మాకు ప్రోటీన్ పౌడర్‌లు గానివ్వండి, షేకులు గానివ్వండి ఇలాంటియి ఏమి ఇవ్వట్లేదు గదా! ఇవన్నీ మా ఇంట్లో మేము చేసుకుంటున్నాం. మేము ఎళ్లి ఏం కలుపుకోం గదా! అందులో మాకు హార్మ్ చేసేవేవి గూడా. సో, మీరు చెప్పిన విధానం ప్రకారం వెళ్లి ఇంట్లో మా కిచెన్‌లో ఉండేవే మళ్ళీ మీరు చెప్తున్నారు. మీ కిచెన్‌లో ఇవి ఉన్నాయి కదా! వీటిలతోనే చేసుకోండి అని చెప్పేసి. బట్ వై? ఎందుకు ఇంత బాగా అవుతున్నా గాని కాంట్రోవర్షియల్స్ అనేవి ఎందుకు ఆగట్లేదు? ఇంట్లో మనం ఉంటే ఒక 10 మంది జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కదా హ్మ్. ఇదివరకు. హ్మ్. జాయింట్ ఫ్యామిలీస్‌లో ఉన్నా కూడా అందరూ అందరికీ నచ్చాలని రూల్ లేదు. హ్మ్. ఏమో నా డైట్ కొంతమందికి నచ్చదేమో. హ్మ్. నేనైతే ఐ డోంట్ గివ్ ఎనీ ప్రొడక్ట్స్. నా నుంచి ఒక్క ప్రొడక్ట్ కూడా వెళ్ళదు. అంటే ఇది ఖచ్చితంగా దీన్ని డైట్ అనుకోవాలా? అంతే. అంతేనా? ఇట్స్ ఎ ఓకే. హెల్తీ డైట్. ఇట్ ఈస్ హెల్తీ డైట్. నా అంటే డైట్ వల్ల హార్మ్‌ఫుల్ అవ్వదు. ఆ! ఏమి ప్రాబ్లమ్స్ రావు. ఆకలేస్తే నేనిచ్చిన ఫుడ్ కాకుండా ఓ 10 రకాలుంటాయి. ఎన్ని సార్లైనా తినొచ్చు అని చెప్తా. హ్మ్. ఇంకిక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఒస్తాయి? ఓకే. కాపోతే మీరు తినాల్సింది ఆకలేసినా కూడా హెల్తీ ఫుడ్డే తినాలి అనే అంటే ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది. అసలు వినీలా అనే పర్సన్ వెల్‌నెస్ కోచ్‌గా ఎలా మారారు? ఓకే. అసలు ఎవరు వినీలా? వినీలా ఎక్కడ పుట్టారు? ఎక్కడి నుంచొచ్చారు? సడెన్‌గా మాదాపూర్ లాంటి ప్రెస్టీజియస్ ఏరియాలో అసలు ఇంత బిజీగా ఉన్న ఇంత వెల్‌నెస్ క్లినిక్ అనేది ఎలా డెవలప్ అయింది? నేను మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేశాను. హ్మ్. ఒక 2 ఇయర్స్ చేశాను. ఓకే. అవి ఫైల్స్ అన్నమాట. అంటే మనకి ఇప్పుడు యూఎస్‌లో ఉండే వాళ్ళ ఫైల్స్ ఉంటాయి. అవును. అవి టైప్ చేస్తా ఉంటాం. ఆ హ్మ్. టైప్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క రోగానికి కూడా హ్మ్. డయాబెటీస్ అయినా, బీపీ అయినా, షుగర్ అయినా, లైఫ్ స్టైల్ చేంజ్ చేసే డిసీజెస్ మొత్తము మన చేతుల్లోనే ఉంది. మనమే క్యూర్ చేసుకోవచ్చు. మన లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకొని, ఫుడ్‌ని చేంజ్ చేసుకొని, అది మొత్తం ఇగ జీవితాంతం డైట్ ఫుడ్డే తినాలా, రెస్ట్రిక్టెడ్ ఫుడ్డే తినాలా అంటే కూడా కాదు. మనం ఎంజాయ్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంజాయ్ చేయొచ్చు. హ్మ్. కొన్ని రోజులు మన బాడీ కోసం తినొచ్చు హ్మ్. అని ఆ అవగాహనతో నేనప్పుడు ఆహ్, డిప్లొమాస్ చేశాను. ఓహ్! న్యూట్రిషన్ డిప్లొమా. ఇంట్రెస్ట్ ఉంది మీకు ఫస్ట్ నుంచి. అప్పుడే ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడే వచ్చింది. ఎన్ని ఇయర్స్ క్రితం ఇది? ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ క్రితం. 18 ఇయర్స్. ఓకే. సో, ఆ డిప్లొమా చేశాక వై కాంట్ ఐ డూ ఎంఎస్సీ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అని మళ్ళీ నేను ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆన్‌లైన్‌లో చేశాను. ఓహ్! సో, అప్పటికే నేను చేసిన తర్వాత నేను లేడీస్ జిమ్ పెట్టాను. హ్మ్. నేను డైట్ ఇస్తూనే ఉన్నాను. 15 ఇయర్స్ నుంచి ఐ యామ్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. ఓహ్! జిమ్ కూడా మీరు రన్ చేశారు. లేడీస్ జిమ్. లేడీస్ జిమ్. ఓన్లీ లేడీస్ జిమ్. ఓకే. లేడీస్ జిమ్ రన్ చేశారు. చక్కగా ఫుడ్ అనేది 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే తక్కువేం కాదు. 15 ఆల్‌మోస్ట్ ఇయర్స్. సో, 18 ఇయర్స్ బ్యాక్ మీరు వర్క్ చేశారు. సో, 18 ఇయర్స్ బ్యాక్ నేను మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేస్తా ఉండే. సో, మీ ఇంట్రెస్ట్ కొద్దీ మీరు ఇదంతా అంతే నేర్చుకొని ఇంట్రెస్ట్. వచ్చారు. ఒక టైమ్‌లో చెప్పాలి అంటే మీరు కూడా కొంచెం చెబ్బీగానే ఉన్నారు కదా! నేను ఇప్పుడు కొత్తగా ఈ మాదాపూర్ తీసినప్పటికి ఇప్పటికి నేను ఒక 10, 15 కేజెస్ తగ్గాను. అవునా? అంటే నా పాత ఇంటర్వ్యూస్‌లో మెల్లమెల్లగా తగ్గాను. ఓకే. మా ఓకే. పాప పుట్టినప్పుడు నేనైతే 103. 103. మా పాపకి ఇప్పుడు 11 ఇయర్స్. ఓకే. సో, మెల్లమెల్లగా తగ్గుతాము. ఇప్పుడు ఈ క్లినిక్ పెట్టినప్పటికి ఇప్పటికి తగ్గాను. ఇంకా నా బిఎంఐ రీచ్ అవ్వంగానే ఆపేశాను.
అంటే ఇక నేను ఈ 45 ఏజ్లో ఈ ఏజ్లో ఇంకా తగ్గితే నా స్కిన్లో ఉండే గ్లో పోతుంది. మీకు 45 ఇయర్స్ అసలు మిడ్ తెలియదే 40s. ఓకే తెలియదు అసలు ఎందుకు తెలియదులే కానీ మెచ్యూరిటీ తెలుస్తుంది శ్వేత. మెచ్యూరిటీ తెలియడం వేర్లే వినీలా గారు బట్ ఏజ్ ని మాత్రం దాచిపెట్టేస్తున్నారు మీరు నేను అసలు దాచిపెట్టు నేనే అసలు కరెక్ట్ నేను మిడ్ 40s అని చెప్తా ఉంటా. ఎందుకంటే అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్లేన్ యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకోవాలి, అసలు నేను ఒక మంచి కారు కొనుక్కోవాలి, అసలు నేను అలా ఉండాలి, నా ఇంట్లో ఇంటీరియర్ ఎంత బాగుండాలి అని అందరం ఆలోచిస్తాము. కానీ మంచి హెల్త్తో మన బాడీని మనం ఎంత అందంగా తయారు చేసుకుంటే వచ్చే హ్యాపీనెస్ కన్నా మనకి ఎంత ఇల్లున్నా ఏదైనా ఈ బాడీని కూడా మనం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. నేను అనేది ఏంటంటే డైట్ చేసిన ఆ 2-3 నెలలు స్ట్రిక్ట్గా చేయండి. తర్వాత వీక్లీ మీ బాడీ హెల్త్ కోసం, లోపల ఆర్గాన్స్ కోసం, మన బాడీ సిస్టమ్ కోసం ఎలా మనం కార్ని రన్ చేస్తుంటే బ్రేక్ ఎలా తీస్తామో అలా మీరు ఒక 4-5 డేస్ హెల్తీగా తిని 3 డేస్ చీట్ మీల్స్ చేసుకోండి. వెయిట్ తగ్గాక ఎందుకు పెరుగుతారో నేను చూస్తాను. ఇది నేను పెరుగు పచ్చడి ఆంటీ దగ్గర చూసాను. ఆవిడ ఏంటి చేసేవారు మంచిగా కొంచెం ఇంత మీరు ఒక టార్గెట్ ఇచ్చేవాళ్ళు అనుకుంటా. అవును. ఆ టార్గెట్ అయిపోగానే వెంటనే ఆవిడ మండీ హౌసెస్ లో లేకపోతే వాళ్ళ పిల్లలతో కలిపి ఎక్కువ ఫుడ్ పెట్టేసేసుకొని ఫుడ్ లవర్స్ ఉంటారు. ఇప్పుడు సన్నగా ఉండటం ఇంపార్టెంటా హెల్దీగా ఉండటం ఇంపార్టెంటా అంటే నేను హెల్దీగా ఉండటమే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కొంత లా ఉన్నారంటే యు ఆర్ ఓవర్ వెయిట్ నాట్ ఒబెస్. సో మీకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవనుకోండి, మీరు ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటున్నప్పుడు మీకు మళ్ళీ ఇంకేం హెల్త్ ఇష్యూస్ రావు. ఓకే, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దిస్ ఫ్యాట్ యూ కెన్ క్యారీ. నీ హుందాతనాన్ని ఎంత లా ఉన్నా నువ్వు ఎలా క్యారీ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఓకే, నువ్వు ఇంత లా ఉన్నా కూడా నీకు ఏ హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు నువ్వు సన్నబడాలని రూల్ ఏం లేదు. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునే డిసీజెస్కి నువ్వు కంపల్సరీగా డైట్ చేయాల్సింది. ఓకే, నీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు, నీకు షుగర్ లేదు, బీపీ లేదు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. సో అప్పుడేంటి చక్కగా ఇప్పుడు తినే ఫుడ్ను కూడా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా 10:30కి పడుకొని తింటే మీకేమీ రాదు. మీకున్న ఒళ్ళుని మీరుండే హుందాతనాన్ని మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో చిన్న రూమ్ని ఇంటీరియర్తో ఇన్ని సామాన్లు కూడా పట్టిస్తారు. సో హౌ యూ లుక్, హౌ యూ గివ్ యువర్ అవుట్పుట్ అనేది ఇంపార్టెంట్. నైస్. సో అది ఎంత లా ఉన్నా కూడా బాగుంటాం. అది నువ్వు క్యారీ చేసుకునే విధానంలో ఉంటుంది, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ని బట్టి ఉంటుంది. నువ్వు లావుగా ఉంటే నువ్వు మనిషివి కదా, నువ్వు మనిషివే అంతే కదా. అక్కడ లావు సన్నం అనేది పక్కన పెడితే హౌ వి ఆర్ హెల్దీ అనేది హెల్త్ ఇంపార్టెంట్. అనేది సో చాలా ఇఫ్ యు ఆర్ important. డయాబెటిక్ పేషెంట్ మీరు లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి. పిసిఓడి డెఫినెట్లీ లైఫ్ స్టైల్, థైరాయిడ్ లైఫ్ స్టైల్. సో మీకు బీపీ ఉన్నా లైఫ్ స్టైల్, మీకు ఏమన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నా లైఫ్ స్టైల్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను లైఫ్ స్టైల్ చేంజ్ చేసి డైట్ అన్ని మాడిఫై చేస్తాను. సూపర్. మీరు పడుకోను అంటే నేనైతే డైట్ అయితే ఇవ్వలేను కదా. అంటే చాలా మంది ప్రాబ్లం ఏంటంటే తినాలి కానీ ఒళ్ళు తగ్గాలి అని చెప్పేసి అంటారు. యా తినొచ్చు. ఇప్పుడు చికెన్ షాప్లు ఎక్కడికి వెళ్ళిపోవు, స్వీట్స్ ఎక్కడికి వెళ్ళిపోవు, ఏవి ఎక్కడికి వెళ్ళిపోవు. ఒక 3 months మనం ఒక బాడీని హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటే తర్వాత వీక్లో 3 days చీట్ మీల్స్ ఉంటాయి అనేది మైండ్లో పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ రావాలి. సో అయితే మనం హ్యాపీగా వన్స్ వెయిట్ తగ్గిన తర్వాత వీక్లో 3 days చీట్ మీల్ తీసుకోవచ్చా? పెరుగు పచ్చడి అంటే వీళ్ళందరూ అలానే కదా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, మెయింటెనెన్స్ అనేది వీక్లీ 3 చీట్ మీల్స్. ఓకే, సో ఇది తెలిస్తే చెలరేగిపోతారు చాలా మంది. అదే కదా మెయింటెనెన్స్ కూడా. మీరు మళ్ళీ పెరిగారనుకోండి ఎటన్నా ట్రిప్ వెళ్ళి ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి, అది నేనే తగ్గించేసుకుంటా. ఇక మళ్ళీ వెయిట్ లాస్ లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సూపర్. ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నా, నేను ఓన్లీ ఫుడ్ ఇస్తున్నా, నేను లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తానంటున్నా. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోగలిగిన వాళ్ళనే రమ్మంటున్నా, అయితే నేను ఎవరిని ఫోర్స్ చేయను. అయితే ఒకటి ఇక్కడ చిన్న క్వశ్చన్, మనం ఇందాక మాట్లాడుకుంటూ టాపిక్ దాటేసి వచ్చాం. అసలు ఈ వి స్పార్కల్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం వినీలా గారు? 15 years బ్యాక్. 15 years బ్యాక్. బట్ హౌ, బట్ అయినా ఈ మధ్య కాలంలో ఇంత ఫేమస్ నేను అవ్వాలి? సోషల్ మీడియాకి వచ్చింది 3 years, 2.5 years, 3 years. ఓకే ఓకే ఓకే. సో సోషల్ మీడియాకి ఉండే పవర్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రెండు చూపించేసాం. అంటే సోషల్ మీడియాలో ఉన్న అడ్వాంటేజ్ అదే. అయితే ఇలా పైకి వెళ్తారు, లేకపోతే ఏంటంటే ఆ పైనుంచి ఇలా తోసేయాలన్నా కానీ చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో. కాకపోతే ఏంటంటే వినీలా గారిని
తోయడానికి ట్రై చేసినా గానీ వినీలా గారు కింద పడలేదని అయితే విన్నాము. ఇస్ దిస్ ట్రూ వినీలా గారు? అంటే ఆల్రెడీ నా డైట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఐ హావ్ పాజిటివ్ సక్సెస్ రేట్. పాజిటివ్ సక్సెస్ రేట్. వాళ్ళు తగ్గారు, చాలా మంది కన్సీవ్ అయ్యారు, చాలా మందికి పీసీఓడి వాళ్ళు ఒక 15-20 కేజెస్ తగ్గి వాకింగ్ చేసి కరెక్ట్ గా పడుకొని కరెక్ట్ గా తిని సీట్ సైక్లింగ్స్ చేసి చక్కగా విన్న వాళ్ళందరూ బాగున్నారు. పెరుగుతారు కొంతమంది అంటే కరెక్ట్ గా మళ్ళీ మెయింటెనెన్స్ ప్రాపర్ గా చెప్పితే. అందుకని నేను ఏం చేశాను, ఇప్పుడు పెరుగుపరచడానికి ఏంటి బెనిఫిట్, ఇయర్లీ మెయింటెనెన్స్ అని నేను అది కూడా మినిమల్ ప్రైస్ తో పెట్టాను. నేనైతే ఫ్రీగా వర్క్ చేయలేను. ఎలా వర్క్ చేస్తారు? మెయింటెనెన్స్ అవుతుంది కదా. అవుతుంది. ఇంత అంటే ఈ క్లినిక్ చూడడానికి చాలా బాగుంది. సో మినిమం మీకు రెంట్లు అని చెప్పేసి మెయింటెనెన్స్ అని చెప్పేసి చాలానే ఉంటాయి కదా. అండ్ వినీలా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడ్ టు నో వన్ థింగ్ అండి. వినీలా గారు అనేసరికి షీఈస్ కంప్లీట్లీ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు బయట. నిజంగానే మీరు సెలబ్రిటీస్కి ఒకలాగా, నార్మల్ పీపుల్కి ఒకలాగా, ఇలా 2 రకాలుగా చూస్తారా? అసలు ఏంటి మీ గురించి? నేను అసలు అందరినీ మనుషుల్లా చూస్తాను. అందరినీ మనుషుల్లా చూస్తాను. ఎక్కువ సార్లు నా దగ్గరికి మామూలు క్లయింట్స్ కూడా విజిట్ అయినా వాళ్ళని నా వాళ్ళలాగే చూస్తాను. ఓకే. ఐ స్మైల్ విత్ మై హార్ట్. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు స్మైల్ ఐ విల్ బీ కామ్. నన్ను ఎవరన్నా తప్పనంటే దానికి ఆన్సర్ ఇస్తాను. అది ఏ వేలో ఇస్తాను అనేది అది నా చాయిస్. నా మెంటల్ ఎంతవరకు నా మెంటల్లీ సపోర్ట్ ఉందో దాన్ని బట్టి నేను రియాక్ట్ అవుతాను. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం అంటే జనరల్గా చూస్తే బిగినింగ్ అంటే ఒక 2 years బ్యాక్ స్క్రీన్ మీద చూసినప్పటికీ, 2-3 years బ్యాక్ ఒరిజినల్గా చూసినప్పటికీ స్కిన్ టోన్ అనేది నిజంగానే చాలా డిఫరెంట్. నేను కూడా అందరిలానే ఈవిడ అసలు కంప్లీట్గా మేకప్లోనే ఉంటారేమో ఎప్పుడు చూసినా అనుకున్నాను. నో, దిస్ ఇస్ నాట్ మేకప్, ఇట్ ఈస్ ప్యూర్లీ హర్ స్కిన్ టోన్. హౌ యు ఆర్ మెయింటైనింగ్ వినీలా గారు? డాడీ కలర్ రా నాకు, అది ప్లస్ పాయింట్. నేను ఒక 15 years నుంచి 10 years నుంచి హెల్దీ లైఫ్ స్టైల్. 10:30 కల్లా పడుకుంటాను. నేను అసలు సెకండ్ షో సినిమాకి తీసుకెళ్తే అదొక హింస అనుకుంటా. ఎవరైనా బర్త్డే పార్టీ లేట్ నేను ఇంతవరకు 12 o'clockకి మొన్న పార్టీ చేశాను కానీ అసలు నాకు 12 o'clock ఎవరు విష్ చేయొద్దని చెప్తాను. నాకు ఫుల్ నిద్ర వస్తుంది. ఆమె మార్నింగ్ పర్సన్. పాపం మీ హస్బెండ్ ఎప్పుడైనా ప్రేమగా మిమ్మల్ని ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ నైట్ టైం తీసుకువెళ్దాం అనుకుంటే ఆయన పరిస్థితి ఏంటి మరి? మా హస్బెండ్ ఏం తీసుకెళ్ళలేరా పాపం. నేనేదో అడిగాను కాస్త కూస్తా సరే. మేమేమి ఇంకా యంగ్ కపుల్ కాదు. నాకే పెళ్ళయ్యే అబ్బాయి ఉన్నాడు. అబ్బా, ఇది మాత్రం నిజంగా $1 million క్వశ్చన్. హూ ఈజ్ వినీలా అని చెప్పేసి నేను గూగుల్ చేసినప్పుడు ఒక 2 years బ్యాక్ అనుకుంటా, సడన్ గా మీ పక్కన మీ అబ్బాయిని మై సన్ అని చెప్పేసి ఒక వీడియో, ఒక చిన్న రీల్ చేసి పెట్టారు. మీరు ఏంటి మీకు ఇంత కొడుకున్నారా అని చెప్పేసి అనుకున్నాను నేను సడన్ గా చూసి. ఏం చేస్తారు మీ బాబు అసలు? అదే అప్పుడు నువ్వు రీల్ చూసాను అన్నావు కదా, 3 years బ్యాక్. తను డిప్లొమా కోర్సెస్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాడు ఇంజనీరింగ్ తర్వాత. అక్కడ ఉండేసి ఈ మధ్య వచ్చాడు. ఓకే. సో డిప్లొమా కోర్స్ కూడా కంప్లీట్ అయిన కొడుకున్నాడు. పాప లాంగ్ గ్యాప్ రా నాకు. షీఈ్ 11 years. షీఈ్ 11 years. కానీ 11 years బేబీ, ఐ మీన్ పాప ఏంటి, వాట్ షీఈ్ డూయింగ్ రైట్ నౌ? 4th classకి వచ్చింది. ఓకే. ఎలా ఉంటారు పిల్లలు ఇద్దరు? లైక్ అంటే మా అబ్బాయి చాలా కాము, మా అమ్మాయి దానికి ఆపోజిట్. ఓకే. అందులో చిన్నది కదా పాప. ఎప్పుడైనా అంటే ఇంట్లో ఇద్దరికి ఫైటింగ్స్ అవుతూ ఉంటాయా? ఏజ్ గ్యాప్ కదా, ఈజ్ లైక్ ఏ పేరెంట్ ఓన్లీ. ఓ సూపర్ సూపర్. అంటే 3 పేరెంట్స్. ఇప్పుడు నేను, మా హస్బెండ్, మా అబ్బాయి. సూపర్ కదా. చాలా ప్యాంపర్ చేస్తుంటారా పాపని బాగా? కానీ మీకు టైం అంతా ఎక్కువ ఇక్కడ అవుతుంది, మీరు ఫ్యామిలీ టైం ఇవ్వగలరా వినీలా గారు? ఇంట్లో నుంచే వర్క్ చేస్తా కదా, అపాయింట్మెంట్స్ అప్పుడు ఇక్కడికి వస్తాను. ఓకే. సో బ్యాక్ ఎండ్ వర్క్ అంతా నేను ఇంట్లో నుంచే వర్క్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మీరు రీల్స్ కొన్ని చేస్తూ ఉంటారు కదా, చట్నీస్ ప్రిపేర్ చేసి చూపెట్టడం, అదంతా ఇంట్లోనేనా? ఓకే. ఎవరు తీస్తారు వీడియోస్ అక్కడ? మా కెమెరామెన్స్. బాగా అంటే లైక్ ఇక్కడ వర్క్ చేసి ఇంట్లో వర్క్ చేసి, అఫ్ కోర్స్ మీ ప్రొఫెషనే అది కాబట్టి, బట్ రియల్లీ వినీలా గారు చాలా హెల్ప్ అవుతుంది. అది మీ దాకా రాలేని కొంతమంది ఉంటారు కదా, లైక్ అంటే మీరు కూడా మేబీ అందుకే చేస్తున్నట్టు. అంటే ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు మా దగ్గర డాక్టర్స్ కూడా ఉంటారు. అండ్ ఐ గివ్ గుడ్ ఫుడ్, అలా డౌటే లేదు.
సో షీఈ్ నాట్ కమర్షియల్ అండి. థ్యాంక్ యూ. అందరికీ అలా అర్థం అవ్వలేదు శ్వేత. అనుకునే వాళ్ళని అనుకుందాం. ఇప్పుడు అనుకున్నంత మాత్రాన మనం చచ్చిపోయే వాళ్ళం అయితే బతకం. నాట్ లైక్ దట్ వినిలా గారు. మేబీ సమ్ అంటే ఇట్ హ్యాపెన్స్ అనుకుంటా. లైక్ అంటే అవుతూ ఇప్పుడు మీరు నన్ను చూడనప్పుడు నాది మేకప్ అనుకుంటా. Yes. చూసాక అభిప్రాయం మారుతుంది. నా డైట్ లో జాయిన్ అయ్యేదాకా నా డైట్ కష్టం అనుకుంటాను. జాయిన్ అయ్యాక తెలుస్తుంది వాళ్ళకి. సో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎందుకు కామెంట్స్ చేయడం మరి? ఎవరు చేశారు? లైక్ అంటే ఒక సో కాల్డ్ పర్సన్, ఐ డోంట్ వాంట్ టు in- రివీల్ హర్ into- నేమ్, ఆ. డైట్ చేస్తూ అమ్మో ఆవిడ డైట్ చాలా స్ట్రిక్ట్ అని చెప్పి కూడా మాట్లాడిన వాళ్ళు అదే ఉన్నారు. స్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకి రిఫండ్ కూడా వెళ్ళిందని నా ఇంటర్వ్యూలో చెప్పేసింది. ఎస్ ఐ డోంట్ వాంట్ ఎనీబడీస్ మనీ. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ దే కాంట్. ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళు ఓకే అని సంతకం పెట్టాకే నేను జాయిన్ కానీ చేసుకున్నాను. అసలు రిఫండ్ ఇవ్వడం అనేది అది అసలు నిజంగా చాలా నాకు పెద్ద అసలు విషయం. ఎవరు డబ్బులు అవసరం లేదండి. ఇవ్వను అనేది చాలా రాంగ్. ఉమ్, నేను రిఫండ్ ఆమె ఇంటర్వ్యూలో నా మీద నెగిటివ్ చెప్తూనే నేను రిఫండ్ ఇచ్చాను అనేది కూడా చెప్పింది. ప్లస్ పాయింట్ అది నాకు. నేను రిఫండ్ ఇచ్చేస్తాను. ఎంతవరకు ఎన్ని రోజులు డైట్ చేస్తారో అన్ని రోజులు చేసి నాకు రీజన్స్ ప్రాపర్గా చూపిస్తే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, చేయలేకపోతున్నా, నిద్రపోలేకపోతున్నా, రిఫండ్. అదే. బట్ ఇప్పుడు పాలసీస్ చాలా స్ట్రాంగ్ చేశాను. అన్ని కరెక్ట్గా ఒప్పుకున్నాకే జాయిన్ అవ్వమంటున్నాను. ఉమ్, ఈ రిఫండ్స్ ఎందుకు అని. ఓకే. ఇప్పుడు నన్ను వచ్చి అపాయింట్మెంట్లో కలిసిన వాళ్ళందరూ జాయిన్ అవ్వాలని ఎట్లా? ఉమ్, నువ్వు రోజు ఈ విధంగా నిద్రపోవాలి, ఇట్లా వండుకోవాలి, టైం ప్రకారం తినాలి, టైం ప్రకారం పడుకోవాలి, ఇన్ని వాటర్ తాగాలి, ఈ ఆల్కలైన్ వాటర్ తాగాలి, ఆకలేస్తే ఇది ఉమ్, ఆకలేస్తే ఇదే తినాలి, నీకు ఆప్షన్స్ ఇవే, నీ పర్సనల్ చాయిసెస్ ఉండవు. ఈ 2 నెలలు నేను చెప్పినట్లు వినాల్సిందే. మీకు ఈ టార్గెట్ వెయిట్ ఇస్తాను. మీకు ఈ మంత్లీ 3 to 5 తగ్గుతారా, 3 to 4 తగ్గుతారా, 4 to 6 తగ్గుతారా అనే టార్గెట్ వెయిట్ ఇస్తాను. ఆ వెయిట్లో తగ్గుతారు. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ ఎక్కడా కూడా మీరు తగ్గరని విన్నాను. అస్సలు అసలు. అంటే ఫస్ట్ లో అయితే కంపల్సరీగా డైట్ చేయలేరు వీళ్ళు అనుకున్న వాళ్ళకి మీరు అసలు డైట్ కూడా చెప్పరంట కదా? అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు అయితే మీరు నా డైట్ చేయలేరని చెప్పేస్తాను. అవునా? ఓకే. నా డైట్ చేయలేరండి. అంటే అలా ఏం కాదు. మీ ఫ్రెండ్ సర్కిల్లోనే కొంతమంది రీసెంట్ గా నేను హిమజ గారితో ఒక రీల్ చూసాను మీది. ఆవిడ చెప్తున్నారు, నేను 2-3 years నుంచి వెంటబడుతున్నాను, నాకు డైట్ చెప్పమని చెప్పేసి నువ్వు చెయ్యవు అని చెప్పేసి నాకు చెప్పలేదు. నిజం అంటే అనిపించింది. అంటే ఎవరైనా ఇప్పుడు సెలబ్రిటీస్ డైట్లు నా ఒక్కదాని దగ్గరే చేయరు. ఉమ్, అన్ని చోట్ల దగ్గర చేస్తారు. నా దగ్గర చేసినప్పుడు నాకు రీల్స్ ఇస్తారు. ఉమ్, వేరే వాళ్ళ దగ్గర చేస్తే వేరే వాళ్ళ దగ్గర కూడా ఇస్తారు. ఉమ్, ఇట్స్ నాట్ ఏ క్రైమ్. ఉమ్, సో నా దగ్గర చేసిన దానికి నాకు ఈ మధ్య రీల్ పెట్టింది. ఉమ్, నా డైట్ ఎలా ఉందో తను పర్సనల్ గా చెప్పింది. ఉమ్, అదే తను వేరే వాళ్ళ దగ్గర చేసినప్పుడు వేరే. ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్స్ ఇక్కడ, ఈ పార్లర్ ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నా పార్లర్ సర్వీసెస్ ఇక్కడ పెడుతుంది రీలు, వేరే చోట పెడుతుంది. ఉమ్, తను డైట్ చేసిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఉమ్. హిమజ గారు చేసినట్లు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉంటాయి. Okay. నాదంతా చార్ట్ ఉంటది. బట్ అయినా కానీ అంటే ఇంతమంది సెలబ్రిటీస్ వాళ్ళు బయట ఆల్రెడీ అందరికి బాగా తెలిసిన వాళ్ళు, సో దే ఆర్ సెలబ్రిటీస్. వాళ్ళు ఊరికే ఏదో ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి ఇవ్వరు కదా. ఇంత స్ట్రిక్ట్ గా డైట్ చేసి అసలు వాళ్ళు కనబడిపోతున్నారు. ఇంతకు ముందు వాట్ ఈస్ దేర్ వెయిట్, ఇప్పుడు ఏంటి అని చెప్పేసి వాళ్ళు తెలిసిపోతుంది అక్కడ ఆల్రెడీ. తెలిసిపోతున్నా కానీ వాళ్ళు దే ఆర్ వెరీ హెల్దీ. ఎందుకంటే ఎక్కడెక్కడికో వెళ్ళి లొకేషన్స్ కి ఎండల్లో వర్షాల్లో వాళ్ళు వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టామినా కావాలి. ఇదంతా చూస్తూ కూడా ఇన్ని కాంట్రవర్షియల్స్ రావడం అనేది కొంచెం బాధాకరం. పర్లేదు. ఓకే. సో వన్స్ మీరు ఇక్కడ వెల్నెస్ సెంటర్ అంటే దీన్ని ఎగ్జాక్ట్ గా వి స్పార్కల్ అంటే దీన్ని అసలు మేము ఏమని పిలవాలి? వెనిలా స్పార్కల్. వెనిలా స్పార్కిల్. రైట్. సో వెనిలా స్పార్కిల్ బేసిక్ గా ఏంటి అంటే వెనిలా స్పార్కిల్ అనేది చాలా మంది ఇట్ ఈస్ కంప్లీట్లీ వన్ ఆఫ్ కమర్షియల్ స్పార్కిల్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మీతో మాట్లాడే విధానం కానివ్వండి, ఇక్కడికి వచ్చే క్లయింట్స్ చూస్తుంటే ఇక్కడ అప్రోచ్ అంతా చూస్తుంటే మాకు అర్థమవుతుంది దిస్ ఇస్ నాట్ కమర్షియల్ ఏరియా అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే నెగిటివిటీ అనేది పాజిటివిటీ కంటే చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మేబీ ఇలాంటివన్నీ స్ప్రెడ్ అవడానికి ఇదే రీజన్ అనుకోవచ్చా? ఎక్కువ మంది నా క్లినిక్ డైట్ లో జాయిన్ అవ్వటం. మినిమం రోజుకి 30-40 పేషెంట్స్ వస్తూ ఉంటారు. Patients పేషెంట్స్ కాదు. అనలేం వాళ్ళని, Clients. కన్సల్టెంట్స్ క్లయింట్స్ అనాలా? ఓకే. ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటున్నాయి. ఇప్పుడు వెయిటింగ్ టైం తక్కువ ఉండాలని ఎవరిది వాళ్ళు స్లాట్ ఇచ్చేస్తారు. సో వినీలా గారు, జనరల్ గా నాకు ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ ఉంది. బేసిక్ గా ఏంటి అంటే ఇలాంటివి వెల్నెస్ సెంటర్స్ ఎవరైనా రన్ చేసేటప్పుడు ఇక్కడికి రాగానే కొన్ని పౌడర్స్ అని కానివ్వండి, కొన్ని బ్రాండ్స్ ని కొలాబరేట్ చేసేసుకొని వీళ్ళు కూడా వాళ్ళ బ్రాండ్ నేమ్ ని పెట్టుకొని చాలా మంది ఇస్తూ ఉంటారు. ఇక్కడ జనరల్ గా మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏమైనా ఇస్తూ ఉంటారా? నేను అసలు ఏమి ఇవ్వనండి. వినీలాస్ జీడిపప్పు, వినీలాస్ బాదం పప్పు, వినీలాస్ పిస్తా పప్పు లాంటివి. వెనిలాస్ డైట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ యువర్ కిచెన్.
కంప్లీట్లీ ఇన్ కిచెనా? ఓకే. సో వినీలా గారు, ఎక్కువ కాంట్రవర్షియల్స్ జోలికి వెళ్ళకూడదు అనుకునే మనస్తత్వం మీది. కాకపోతే ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కాంట్రవర్షియల్స్ అనేవి మన చుట్టూ ఉండి చుట్టుకుంటూ ఉంటాయి. అయితే మీ గురించి ఒక కాంట్రవర్షియల్ నడుస్తున్న టైంలో నేను ఒక సెలబ్రిటీతో ఒక ఇంటర్వ్యూ చేశాను మీ గురించి. సో మేబీ అది మరి మీ దాకా వచ్చిందో లేదో నాకు తెలియదు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ పర్సన్ ఇవాళ వాళ్ళ వైఫ్తో కలిపి మన క్లినిక్లో ఉన్నారు. సో నా రిక్వెస్ట్ మేరకు ఆ సెలబ్రిటీని మిమ్మల్ని విత్ యువర్ పర్మిషన్ నేను ఇంటర్వ్యూలో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ. ఓకే, రైట్. అయితే మనం ఆయన పిలిచేసేద్దాము. రైట్. సో వెల్కమ్ టు విక్రమాదిత్య రెడ్డి. విక్రమన్న హాయ్. చాలా బాగున్నావు నువ్వు? నేనైతే చాలా బాగున్నాను. మీరేంటి మంచి స్లిమ్ గా కనబడుతున్నారు? పక్కన అసలు స్లిమ్ అవ్వాల, కొంత అయ్యారు. లేదు, తగ్గారు. యాక్చువల్ గా నేను విక్రమన్నని జనరల్ గా మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కదా. ఒక 1 month బ్యాక్ చూస్తున్న విక్రమన్నకి ఇప్పటికి డిఫరెన్స్ చాలానే కనబడుతుంది. లైక్ అంటే మొన్న నందినితో రీల్ అయింది. నిజంగా చెప్పాలంటే నీకు డైట్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే నేను అంత మరీ శ్రీవాన్ దగ్గర చేసాను, కానీ నాకు తగ్గట్టు ఇస్తారనమాట. సన్నగిన తర్వాత నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి నేను కావాలి రీల్స్ చేస్తాను ఈ వదిన. అంటే డాన్స్ చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు. మళ్ళీ ఒక 10 ఏళ్ల క్రితం నేను ఎలా ఉండేవాడినో అంత ఈజీగా ఉన్నాడు బాడీ. మెయిన్ గా విషయం ఏంటంటే వినీల గారు, మన ఇంటర్వ్యూలో విక్రమన్న లేరు. సడన్ గా నేను ఇంటర్వ్యూ గురించి వచ్చాను కదా. కరెక్షన్ ఉంది. జస్ట్ అన్నాను, నేను జస్ట్ రాలేదు, ఇక్కడ క్లయింట్ గా వచ్చి క్లయింట్ మా ఇంటర్వ్యూలో మీరు గెస్ట్ ఇప్పుడు. అంతే. ఓకే, బేసిక్ గా విక్రమన్న కనబడితే నాకు శ్రీవాణి గారు, విక్రమన్న సడన్ గా లోపలికి వచ్చేసరికి శ్రీవాణి గారు కనబడ్డారు. ఇదేంటని చెప్పి షాక్ అయ్యి విక్రమన్న అంటే బయట ఉన్నారంటే నేను చూసి అన్న ఇలా ఇంటర్వ్యూ అని చెప్పేసి అంటే ఓ వెరీ గుడ్ అన్నారు. అన్న కొంచెం మీరు కూడా ఏమైనా మాట్లాడాలంటే ష్యూర్ వెనీలా గారి గురించి మాట్లాడకపోవడం ఏంటి అని చెప్పి వెంటనే. అంటే మేము మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నమాట. అంటే మార్కెటింగ్ కోసం కాదు, నేను ఆవిడ దగ్గర జాబ్ చేయట్లేదు, ఆవిడ నాకు మనీ ఏం పే చేయరు. నిజంగా ఇప్పుడు మనం ఒక తిండి తిన్నాం అనుకో, డెఫినెట్ కృతజ్ఞత అనే ఒక పదం ఉంది కదా. సో డెఫినెట్ గా ఆవిడ వల్ల నేను కానీ శ్రీవాన్ కానీ చాలా హెల్దీగా సన్నగా, ఈ బ్యారియాటిక్లు, ఈ లైపో సెక్షన్లు ఇవేం లేకుండా, ఈ ప్రోటీన్ షేక్లు జ్యూస్ తాగి రోజులతో ఉండండి ఇలా ఏం లేకుండా మేము హెల్దీగా సన్నగాం కాబట్టి డెఫినెట్ చెప్తాం. మీకు తెలీదు, మీకు తెలియకుండానే మేమిద్దరం మీ గురించి ఒక ఇంటర్వ్యూ చేసాం. నాకు నా క్లయింట్స్ చెప్పారు ఫోన్ చేసి. అవునా? నా క్లయింట్స్ గుర్తుందా అన్న? వినీలా గారి గురించి నేనే అడిగాను, ఏంటన్నా మీరు ఇంత వర్క్ అంటే 6 months ఏంటి, ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ శ్రీవాణి గారు మీ దగ్గర డైట్ స్టార్ట్ చేసినప్పుడు మేమేదో పర్సనల్ గా ఇంటర్వ్యూ చేసాం. ఆవిడ బ్యాంకాక్ నుంచి అప్పుడే వచ్చి 1 month లోనే డ్రాస్టిక్ చేంజ్, ఆల్మోస్ట్ 10 kgs దాకా తగ్గినట్టున్నారు. నేను ఇంటర్వ్యూలో శ్రీవాణి గారు ఏంటి అంటే శ్రీవాణి 10 kgs తగ్గిందిరా అన్నారు. అంటే నేను షాక్, అన్నా నిజమా అన్నా, ఏదో చెప్తున్నారులే అనుకున్నా. అదే రోజు ఈవినింగ్ మేము మూవీకి వెళ్ళాం, రజాకర్ మూవీకి వెళ్తే థియేటర్ లో మేము కూర్చొని ఉన్నాం. శ్రీవాణి గారు లాంగ్ వ్యూ వస్తా ఉంటే చూసి సీన్ నిజంగా ఇవి ఎంత స్లిమ్ అయిపోయింది అనిపించింది. అండ్ నేను వర్క్ చేసే వన్ ఆఫ్ మై ఛానల్లో శ్రీవాణి గారు కూడా ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తారు. అసలు ఆ ప్రోగ్రామ్ లో ఆవిడ ఇంతకు ముందు చికెన్ అది బాగా తినేవాళ్ళు ఇష్టంగా. సడన్ గా ఆవిడకన్నా ఒక బాక్స్ తెచ్చుకోవడం, అసలు చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయడం, అదంతా చూసి నిజంగా షాక్ అనిపించింది. ఇదైతే క్రెడిట్ గోస్ టు వినీలా గారే కదా. ఇవన్నీ చూసి నేను విక్రమన్నకి కాల్ చేశా, అన్న ఏంటన్నా బయట ఏదేదో నడుస్తుంది అంటే అసలు లేదులా అవన్నీ నమ్మొద్దు అన్నారు విక్రమన్. అంటే అన్న ఇదంతా ఇక్కడ కాదు, మనం ఆన్ స్క్రీన్ ఒకసారి మాట్లాడుకుందామా అంటే ష్యూర్ అని చెప్పి వెంటనే నేను అడిగిన ఒక ½ hour వచ్చేసారు. అసలు మీరంటే ఎంత అభిమానమో అనిపించింది నాకు. చెప్పాను ముందే ప్రిపేర్ అవ్వద్దు, నువ్వు నీ ఇష్టం వచ్చింది అడుగు, నేను ఇష్టం వచ్చింది చెప్తా. ఓపెన్ ఏదో కమెంట్ చేశారంటే వాళ్ళు ఎవరిని చూడలేదు. యాక్చువల్ గా ఒక్కదేదో చూసినట్టున్నాను, 3 దోశలు ఇస్తున్నారు, 70 దోశలు ఇస్తే బాగుందని ఏదో చెప్పారు ఒక ఆవిడ. పాపం డైటింగ్ అంటే తక్కువ తినము, 70 దోశలు మామూలుగా నా దృష్టిలో డైటింగ్ అంటేనే ఫుడ్ తగ్గించమని కదా. ఆవిడ ఎక్కువ తిండి పెట్టదండి వేస్ట్ అనేది నాకు నవ్వు వచ్చింది అనమాట. అలా కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే అలాంటివి. అన్న సరే శ్రీవాణి గారి గురించి వదిలేద్దాం కానీ మీ గురించి చెప్పండి, మీరు ఎలా జాయిన్ అయ్యారు? మీరు బేసిక్ గానే కొంచెం ఫుడ్ కదా, డైట్ లో జాయిన్ అవ్వలేదు. నేను అదే చెప్తున్నాను, నేను EMS అని చెప్పి ఒకటి వచ్చింది అనమాట. మొన్న ఏదో పడుకోబెట్టేసేసి చూసాను, నా పొట్టు కూడా చూపించారు చూసా. బేసికలీ నాకు ఆవిడ చెప్పేసారు. వినయ్ గారు ఏంటంటే మనం చేయగలిగితేనే ఇస్తారనమాట. ఆవిడ మొహమాటం ఏమి ఉండదు ఆవిడ దగ్గర. ఆవిడ ఏడికి చెప్పి వద్దులే విక్రమ్ గారు మీరు చేయలేరు, నన్ను ఒకసారి అవమానించారు కూడా.
ఒకసారి పార్టీలు చూసానండి, మీ ముందు అన్ని చికెన్ మటన్ పెట్టుకున్నారు, మీరు నా డైట్ చేయలేరని చెప్తారు. ముఖ్యంగా అంటే ఎక్కువ స్లీప్ పడుకోవాలబ్బా, మనకు కుదరదు కదా. అసలు. శ్రీవాణి అయితే స్ట్రిక్ట్ గా చేయగలుగుతుంది. మీరు ఎర్లీ మార్నింగ్ పడుకుంటారు కదా బేసిక్ గా. మార్నింగ్ దాకా పడుకొని మార్నింగ్ ఆవిడ దాకా నేను- లేచి ఉండి మార్నింగ్ పడుకొని మిడ్ మార్నింగ్ లైక్ ఆఫ్టర్నూన్ లెగుస్తారు. అంతే. విన్నగా డైట్ ఏంటంటే 6 తర్వాత ఏం తినకూడదు, బాగా ఆకలిస్తే ఒక ఫ్రూట్ అంటారు ఆవిడ. మనకి అలా ఫ్రూట్ ఫ్రూట్ ఇంకా ఉన్నాయి 10 అదే 10 ఆప్షన్స్ ఉన్నాయి. 10 ఆప్షన్స్ వెజ్ ఏనా అండి? ఎక్కువ వెజ్ నాన్ వెజ్ కూడా నందినికి ప్రాన్స్ డైట్ ఇచ్చారు, నందిని కూడా చేసిన 1 మంత్ అంటే తనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు ఓకే. అందుకని ఇచ్చారు. ప్రాబ్లం బట్టి. అదే అంటుంటారు మరి మామూలుగా శ్రీవాణి నాకు చెప్పొచ్చు డైట్ అని ఫ్రెండ్స్ అడిగితే, అయ్యో మన బాడీ మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి అవి డైట్ ఇస్తారు. నేను అడిగాను వినీలా గారు, శ్రీవాణి గారిని ఒక రోజు, ఏదో దోశ తిన్నారా, దోశ ఏం దోశ అంటే, లేదు శ్వేత చెప్పకూడదు అలాగా అని చెప్పేసి. అసలు ఎంత అంటే బేసిక్ గా వీళ్ళు చాలా ఓపెన్, శ్రీవాణి గారు కానీ విక్రమన్న కానీ ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడేసేస్తారు. అసలు ఈ డైట్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ అంటే, విక్రమన్న జనరల్ గా ఫ్రెండ్లీగా మనం ఏదైనా అడిగితే ఏం లేదురా ఇంతే అని చెప్పేసి చెప్తారు. అసలు ఈ విషయంలో మటుకు ఇద్దరు కూడా ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారు. వద్దు శ్వేత, ఒకళ్ళ బాడీని బట్టి ఒకళ్ళకి ఉంటది, అస్సలు వద్దు అని చెప్పేసి అసలు ఇద్దరు చెప్పేవాళ్ళు కాదు. నా స్టేటస్ రెగ్యులర్ పెడుతుంటాయి కదా, ఈ మధ్య ఓన్లీ కీరా నైట్ కీరా ఎందుకు తింటుందంటే అదే ఆవిడే చెప్పారు. క్యారెట్ కూడా వద్దని చెప్పారు నాకు, అందుకు క్యారెట్ వద్దు, కీరా ఇస్ ద బెస్ట్ అని చెప్పారు. ఓకే. కీరా అంటే క్యారెట్ వీళ్ళు 1-2 పీసులు తిని ఆగరు, క్యారెట్లు వెళ్ళిపోతాయి అరకిలో. అరకిలోనా? అంటే ఇప్పుడు కీరా ఇన్ని తిన్నా అది వేరు, క్యారెట్లు ఇన్ని తింటే క్యాలరీస్ అది స్వీట్ గా ఉంటది, అవునవును. వెళ్ళిపోతా ఉంటది. ఏదో ఒక హాఫ్ క్యారెట్ 1 క్యారెట్ అయితే ఓకే. సో అన్న, వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. శ్రీవాణి గారిని కూడా ఇప్పుడు నేను చూసాను, ఆవిడ ఆల్రెడీ ట్రీట్మెంట్ ఏదో పైన ట్రీట్మెంట్ జరుగుతున్నట్లుంది. ముఖ్యంగా అంటే ఆబ్వియస్గా మేము బాగా ఇక్కడ చాలా చేంజ్ అయ్యాం, చాలా మేకవర్ అయ్యాం. అందుకని శ్రీవాణి వాళ్ళ అక్క కూతురుని తీసుకొచ్చాం యాక్చువల్గా. తను వాళ్ళ అక్క కూతురా? ఓకే ఓకే. పాపం తన సన్నగా వాళ్ళ బాబాయ్ తనకి పెళ్లి చేసుకోబోతుంది అనమాట, చూస్తున్నారు సంబంధాలు. ఓకే ఓకే. సన్నగా వాలి అంటే లైపోలు గీపోలు ఏమొద్దు, ఓన్లీ విటమిన్ బి వినీలా ఆవిడ జరిగి వెళ్ళిపోదాం. కాకపోతే ఆవిడ స్ట్రిక్ట్ గా నువ్వు మరి అంటే తను చెప్పింది, ఒట్టు 1 మమ్మీ నేను కొంచెం పెరిగిన ఆవిడ చెప్పినట్టు చేయలేదు సరే, నా ల్యాప్టాప్ సెల్ ఫోన్ తీసేసుకోండి అని చెప్పింది. కానీ సి ఎంత నమ్మకం, విటమిన్ విటమిన్ బి. అదే దట్ ఈస్ విక్రమ్ ఫ్యామిలీ మొత్తం అసలు ఎంత పంచలేస్తారో. అక్కడ విటమిన్ ఆయన కూడా వీనే కదా, కాకపోతే విక్టరీ, వి ఫర్ విక్టరీ అక్కడ. సో హౌ ఈస్ ఫేమ్ టైమ్ అన్న? అది బాగుంది. బాగుందా? బికాజ్ అంటే మీకు తెలుసు కదా, చాలా మంది సెలబ్రిటీస్ అందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చేసేసి వాళ్ళతో మంచి మంచి వీడియోస్ తీసుకొచ్చేసి ఫేమ్ టైమ్ అని చెప్పేసి అసలు సూపర్ గా రన్ చేస్తున్నారు విక్రమ్ అన్న. అఫ్ కోర్స్ అయితే ఇప్పుడు అది కాదు కాబట్టి మన టాపిక్ జనరల్ గా ఏదో రైట్. అయితే ఇక్కడ మీ ఇంట్లోనే చూసారు, ఇద్దరిని చూసారు. ఇప్పుడు శ్రీవాణి గారు అంటే పెద్దవాడు కాబట్టి వదిలేసేయండి, నందిని చిన్నపిల్ల. ఏ ధైర్యంతో మీరు ఇక్కడ దాకా తీసుకొచ్చారు అంటే డెఫినెట్ గా మీకు చాలా నమ్మకం ఉండబట్టే, ఇట్ ఈస్ వెరీ హెల్దీ అని చెప్పేసి. అంతే కదా, నేను అంటుంది అదే చెప్తున్నాను కదా. మేము ఏదో 6-7 years బ్యాక్ ఏదో ఏదో చేసాం, అది ఏది చేసినా సరే మాకు 3 days కి తేడా తెలిసిపోయింది అనమాట. మోషన్స్ అవడము, వీక్ అయిపోవడము, నీరసం రావడం, హెడేక్స్ రావడము. ఈవిడది ఏంటంటే ఈవిడ చెప్తారు, మన ఇంట్లో మనం చేతితో వండుకుంటాం కదా, ప్లస్ అన్ని మనకి ఇష్టమేమి ఉంటాయి, మంచి బాదం పిస్తాలు శుభ్రంగా. ఆవిడేమి కాకరకాయ తినండి దుంప అలా ఏం చెప్పరు కదా. సో డెఫినెట్ నందిని అయితే మంచి ప్రాన్ డేట్ ఇచ్చారు ఆవిడ. చిన్నపిల్ల కదా. ఇంతకి మీరు తింటారా నాన్ వెజ్? తింటాను. ఏం తింటారు ఎక్కువగా? తక్కువ తింటాను, తింటాను డ్రై ఫిష్, ఎగ్. అంటే ఫిష్ కాకుండా నాలాగా విక్రమన్ లాగా బిర్యానీలు అలాంటివి? బిర్యానీ నా ఫేవరెట్. ఆవిడ ఫేవరెట్. బిర్యానీ తింటారా మీరు? బిర్యానీ తిన్నా ఈవిడేంటి ఇలా ఉన్నారు? ఒకసారైనా తింటా. ఆవిడ తింటారు, ఆవిడ ఎక్కువ పెడతారు అనమాట. ఆవిడ పార్టీస్కి వచ్చాం అనుకో, ఆవిడ చెప్తారు పర్లేదు ఒక రోజు ఏం కాదు శుభ్రం తినేసేయండి అని చెప్పి అన్ని పెడతారు, మటన్ చికెన్ ప్రాన్స్. సూపర్ సూపర్. సో జనరల్ గా విక్రమన్న అంతా బానే ఉంది. ఇక్కడ వచ్చేసేసి మనం ఇందాక నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాను మేడంని, ఇక్కడ మేడం అని చెప్పి స్పెషల్ గా ఏ ప్రోడక్ట్స్ లేవు. షేక్స్ కానివ్వండి, ప్రోటీన్ పౌడర్స్ కానివ్వండి, వినీలాస్ ప్రోడక్ట్స్ అని కానివ్వండి, ఏమి. కానీ బయట టాక్ ఎలా నడుస్తుంది అంటే వినీలాస్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీ క్లయింట్స్ అని చెప్పేసి, లేకపోతే అమ్మో వినీలా గారి దగ్గర ఆవిడ దగ్గరికి వెళ్ళామంటే ఉన్న డబ్బులు మొత్తం అయిపోవాల్సిందే అని చెప్పేసి. కొంతమంది ఏమో అమ్మో స్ట్రిక్ట్ డైట్ మన వల్ల కాదు అని కొంతమంది ఏమో అసలు ఆవిడ డైటీషియనే కాదు అని కొంతమంది. వై ఇదంతా?
అదే నువ్వే ఆన్సర్ చెప్తున్నావు కదా, ఉమ్, అది ఎవరు బట్టి వాళ్ళకి, ఉమ్, ఎవరు బట్టి వాళ్ళకి. డైటీషియనే కాదు అంటే మేమందరం పిచ్చోళ్ళం, ఎగ్జాంపుల్ చెప్తే ఉమ్. ఓపెన్గా మాట్లాడంటే ఇంతమంది వస్తున్న వాళ్ళం, ఇంతమంది మేము రెగ్యులర్గా వస్తున్నాము, మా చుట్టాలను కూడా తీసుకొస్తున్నాం, మా ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేస్తున్నాం అంటే డెఫినెట్గా అంటే రిజల్ట్ ఇక్కడ రిజల్ట్ ప్రమోషన్ ఇంపార్టెంట్. కోసం ఒక రోజు చేయొచ్చు అబ్బా, అల్టిమేట్ ఇది మా బాడీ కదా, మాకేమైనా మైనస్ అయితే మేము ఎందుకు వస్తాం, కామన్ సెన్స్ అది. బికాజ్ అంటే అన్న ఒక 5 kgs ఓకే, 10 kgs ఓకే, మాక్సిమం 15 kgs ఓకే, 30 to 35 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. ఉంటే వాళ్ళకి ఈవిడ స్పెషల్ గా ఈవిడే ఒక ప్యాకేజ్ ఇచ్చి ప్లాస్టిక్ సర్జరీస్ చేయించి తగ్గించి పంపించారు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అలా అంటే మాట్లాడుతున్నారా, నాకు తెలిసి ఎవరైనా వచ్చి ఇప్పుడు నన్ను శివన్ అయితే నేను చెప్పగలుగుతాను, మా అక్క కదా, ఒకసారి మా బట్టలు ఇప్తాము, చిచి డాక్టర్ లేడీ డాక్టర్ రమ్మండి, ప్లాస్టిక్ సర్జన్ రమ్మండి, ఏదో అవి చేసుకుంటే మచ్చలే ఉంటాయంట, ఇక్కడ మచ్చలు ఉంటాయి కదా, సో హ్యాపీగా లైపోస్ లాంటి ఆల్రెడీ నేను వీడియో కూడా నా పొట్ట మొత్తం చూపించా కదా ఎగ్జాంపుల్, నేను ఏంటంటే దానికోసం చూపించాను అనమాట. లైపోసెషన్ ఏమైనా ఉంటే మార్క్స్ అయితే ఉంటుంది కదా డెఫినెట్ గా, వాళ్ళ డాక్టర్స్ రమ్మని చెప్పండి సరదాగా, ఇంకేం హ్యాపీ కదా. సో వినిలా గారు, వాట్ అబౌట్ డాక్టరేట్? బికాస్ డాక్టరేట్ అనేది జనరల్ గా సంపాదించుకుంటారు, అఫ్ కోర్స్ మీరు కూడా అదే చేశారు, కానీ డాక్టరేట్ గురించి కూడా ఎందుకు ఇన్ని కాంట్రవర్షియల్స్? అదే వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నాను, నేను అప్పుడు పెట్టాను. ఫస్ట్ లో ఒకటి ఇచ్చారు, బట్ అది ఆన్లైన్ లో లేదని కొన్ని రోజులకి తీసేశాను. బట్ మళ్ళీ వాళ్ళే వచ్చి నేను సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యేసరికి ఇచ్చారు. వాళ్ళు అమ్మారేమో నాకు సంబంధం లేదు, నేనైతే కొనుక్కోలేదు. మామూలుగా నీకు తెలుసో తెలీదో డాక్టర్స్ అమ్ముతూ ఉంటారు అనమాట. నాకే ఎన్నో ఆఫర్స్ వచ్చాయి 10 ఏళ్ళ నుంచి. గోవాకి తీసుకెళ్ళి ఒక 40,000 50,000 కడితే గోవాకి వాళ్ళ ఫ్లైట్ లో తీసుకెళ్ళి డాక్టర్ కూడా ఇస్తారు, నీకు అంటే నేను ఇప్పిస్తాను అలా. అంటే అమ్ముతారేమో నాకు తెలియదు, నాకైతే వచ్చి ఆఫర్ చేశారు, నేను తీసుకున్నాను. పెట్టుకోమని వాళ్ళు అంటేనే మేము పెట్టుకున్నాం. ఇప్పుడు నా డాక్టరేట్ వల్ల అందరూ డాక్టర్ అనుకొని వస్తున్నారు అనేది తన అలిగేషన్ చేశారు. సో ఎందుకు అది ఏమో, నేను డాక్టర్ అనుకుంటున్నారేమో ఎవరు చదువుకునే వాళ్ళకి, తెలియని వాళ్ళకి, హౌస్ వైఫ్స్ కి, కొంతమంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఈ అమ్మాయి డాక్టర్ అనుకుంటున్నారేమో అనే క్వశ్చన్ రేస్ చేశారు. నేను దానికి తీసాను, నేను కొన్నాను అని అయితే ఒప్పుకోను. నేను దానికి ఇచ్చారు, తను అన్నారు తను డాక్టర్ అని చెప్పారు, ఇలా మిస్గైడ్ అవుతుంది అని. ఓకే, నాకు ఆ పాయింట్ హెల్దీగా అనిపించింది. ఓకే, సో అందుకని నేను తను చెప్పినది రెస్పెక్ట్ చేసి తీసేసాను. మీ పర్సనల్ అది యాక్చువల్గా మేమైతే వినిలా గారు డాక్టర్ అని చెప్పి రాలేదు, మాకు న్యూట్రిషన్ వచ్చాము అంతే కదా. బికాజ్ అంటే ఎవరైనా కానీ వినిలా గారు అనేసరికి ఒక బెస్ట్ న్యూట్రిషన్ అని చెప్పేసి బయట మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకోటి ఆవిడ రికార్డింగ్స్ పంపిస్తారన్నమాట మాకు, అది వింటే ఎలా ఉంటుందో తెలుసా, నిజంగా చెప్తున్నాను. ఒక కన్న తల్లి మన ఇంట్లో ఎలా వండి పెడుతుందో, ఒక తల్లి అరే ఇది వేసుకుని అది వండుకోరా అని చెప్తుంది, మా అమ్మ చెప్తుంది అప్పుడప్పుడు, అలా అనిపిస్తుంది అనమాట. ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఐఎమ్ ద మదర్ ఆఫ్ దిస్ అని చెప్పేసి చాలా బాగా చెప్తున్నారు. అన్ని మన ఇంట్లో దొరికేవి చిన్న దాంతో కలిపి ఇలా ఆమ్లెట్ వేసుకోండి, మధ్యాహ్నం ఫుడ్ లంచ్ ప్రిపేర్ చేసుకోండి, సాయంత్రం ఇది ఇలా భలే చెప్తారనమాట అన్ని. అసలు వాయిస్ వింటేనే నీకు అంతగా నేను డాక్టర్ ఎంబీబీఎస్ ఫ్రమ్ లండన్ అలా ఏమి ఉండదు, చాలా నేచురల్ ఉంటది. ఆవిడ ఫోన్ చేసినా గానీ అలానే చాలా నేచురల్ గా, ఏదో ఇంట్లో వాళ్ళు మనం కాల్ చేస్తే ఎలా మాట్లాడతారు, ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తే మనం ఎలా మాట్లాడుకుంటాం, సేమ్ విక్రమన్నతో మాట్లాడినట్లే ఉంటది. మీతో ఏదో మీరు కొత్త అలా ఏమి ఉండదు మీతో మాట్లాడితే నాకు. అయితే అన్న అసలు మీరే చెప్పండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు కాబట్టి, వన్స్ వినిలా గారు డైట్ స్టార్ట్ చేశాక, అంటే మీ గురించి నాకు తెలుసు కాబట్టి బేసిక్ గా కొంచెం ఆకలి ఉంటది మీకు బానే, కొంచెం టెంప్ట్ అవుతారు ఫుడ్ చూడగానే. అలాంటి మీకు శ్రీవాణి గారు కానివ్వండి, శ్రీవాణి గారు కూడా కొంచెం ఫుడ్ తిను డైట్ కాదురా, తన మోడరేట్ డైట్, తనకు అన్ని ఉంటాయి, బట్ క్యాలరీ కౌంట్ ఇస్తాం అంతే. ఆయన ఏమైనా సరే మీ గురించి కాదు, శ్రీవాణి గారి గురించి అడుగుదాం. షీఈ్ ఆల్సో ఫుడ్డీ కదా, సో హౌ ఇంకా ఎక్కువ ఫుడ్డీ. తనకి ముద్దపప్పు ఆవకాయ అప్పడానికి చాలా ఇష్టం. ఆవిడ అనేవారు అనమాట ఫస్ట్ టైం రాగానే, మరి ఒక 5 kg దగ్గర ఓ రోజు ఫుల్ తినేద్దాం మన ఇద్దరం బయటకు వెళ్ళి, మళ్ళీ ఇంకొక 5 kg తగ్గుదాం అలా అనమాట. సో తనకి అలా ఫుడ్డింగ్ కూడా ఈవిడ ఇచ్చే డైట్ వల్ల తనకి అవన్నీ టేస్టీ ఉంటాయి యాక్చువల్గా. అదేమో బయట దానిలో ఉండదు అబ్బా, మనం వండుకునేవి తెలుసులే. ఆవిడ పాపం దోశ వేసుకుంటే మీరు నందిని కలిపి తినేసారు రోజు అంతే. ఆ దోశలో పచ్చడి కూడా దేనితో చేసుకొని చెప్తారు అనమాట. ఆవిడ మధ్య రివీల్ చేస్తున్నారు అవన్నీ. బీ స్పార్కల్ లో మీరు పెడుతున్నారు కదా ఎలా చేసుకోవాలి చట్నీస్ అని చెప్పేసి, ఆ చట్నీస్ లో పన్నీర్ ఉంటుంది, ఆ దోశలో చీజ్ ఉంటుంది. అసలు నాకు ఇదేం డైట్ అని చెప్పి నాకేం అర్థం కావట్లేదు. బాదంలో పిస్తాలు అన్ని ఉంటాయి. అదే కదా, నేను చూసి శనగల దగ్గర నుంచి కొన్ని బాదం వేసుకోండి, కొన్ని అవి వేసుకోండి అని చెప్పేసి కొన్ని పన్నీర్, కొంచెం పన్నీర్ యాడ్ చేస్తున్నారు చట్నీస్ లో.
అండ్ దోశలో చూస్తేనే చక్కగా చీజ్ వేస్తున్నారు. ఇంకేం కావాలి, మనం ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్తున్న ఫీల్ వస్తుంది అక్కడ అవును. ఆల్రెడీ. అవును. పెద్ద డైట్ టేస్ట్ గానే ఉంటాయి. టేస్టీగానే అన్ని ఈవిడ taste ఇచ్చే రెసిపీస్ కూడా చాలా టేస్టీగా Tastyగా ఇస్తున్నారు. సో టేస్టీగా ఉండబట్టే నెలలు చేసి అంత హెల్దీగా తగ్గుతున్నారేమో. హెల్దీ తగ్గుతున్నారు అందరూ. ఆ గ్లో అనేది కూడా ఎక్కడా తగ్గట్లేదు మనుషుల్లో. అవును. గ్లో ఇంకా పెరుగుతుంది నిజం నిజంగా. చెప్పాలంటే. నిజంగా అసలు నేను ఒక 5 years బ్యాక్ నిజం చెప్పాలంటే ఇంకా గుర్తుంది. వినిల్ గారు ఒక పార్టీలో కలిశారు. శ్రీవాణి నువ్వు చాలా అందంగా ఉంటావు, ఒకప్పుడు నీ సీరియల్స్ చూసేదాన్ని, నువ్వు మంచి తగ్గు, ఏకంగా మీరు తగ్గండి, మంచి యాక్టివ్గా చేస్తారు మీరు అని చెప్పారు అనమాట. అమ్మో అనుకున్నాం. తర్వాత ఎప్పుడైతే బ్యాంకాక్ వెళ్ళామో బ్యాంకాక్. అప్పుడు శ్రీవాణి వినిల్ గారి దగ్గరికి వచ్చింది. ఇంకా అక్కడ ఫిక్స్ అయిపోయాం అప్పటి నుంచి మేము. ఆల్మోస్ట్ ఈ 2 years నుంచి ఇంకా దరిదాపుల్లో ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట ఆవిడ దాటి. సో ఎక్కడ రివీల్ అవ్వని ఒక చిన్న విషయం ఇక్కడ అడుగుతాను వెనిలా గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్. శ్రీవాణి గారికి వన్స్ యాక్సిడెంట్ అయింది, అవును. చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఫేస్ మీద మార్క్స్ అదంతా కూడా పడ్డాయి. ఏంటి దానికోసం అసలు ఇక్కడ ఇది న్యూట్రిషన్ సెంటర్, అసలు ఫేస్ మీద పడిన దెబ్బలకి ఇక్కడికి రావడానికి ఏంటి సంబంధం? ఆ తర్వాత ఆవిడ చెప్పారు అనమాట, స్టిచెస్ పడ్డాయి కదా, కుట్లు అవును. పడ్డాయి కదా, అందులో ప్లాస్టిక్ సర్జరీ చేయాలని. లేదు మన దగ్గర ఏదో ట్రీట్మెంట్ ఉంది అని చెప్తే అంటే ఇక్కడ డర్మటాలజీ కూడా ఉంది. డెర్మటాలజీ కూడా ఉందన్నమాట ఇక్కడ. డర్మటాలజీ Certified. ఉందని అసలు ఎందుకు బయటకు రాలేదు? అంటే నాది ఎక్కువ న్యూట్రిషన్, నేను ఎక్కువ అదేం పెద్ద ప్రమోట్ చేయను. వచ్చిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు డర్మటాలజిస్ట్ ఉంటది, చూపించుకుంటారు. ఓ అదే ఓకే ఓకే. శ్రీవాణికి ఆ స్కార్ సింగిల్ సిట్టింగ్ లో పోయింది. యాక్చువల్ 3 లేదు, సిట్టింగ్స్ చెప్పారు, ఒక 2 సిట్టింగ్స్ లో 50%. 50% పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో సిట్టింగ్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చింది ఆ పని మీదేనా? ఆ పని మీద యాక్చువల్లీ. అదే పైన ట్రీట్మెంట్ ఏదో అంటున్నారు. తనకి మా దివ్యాకి ఏమో డైట్, తనకేమో అది. సూపర్ అసలు. అంటే లైక్ డెర్మటాలజీ ఉండి సింగిల్ సిట్టింగ్స్ లో కూడా సింగిల్ సిట్టింగ్ ఏం కాదు, ఒక 2-3 2-3 సిట్టింగ్స్ sittings. అయింది. 2-3 సిట్టింగ్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు వచ్చింది వేరే దానికి, ఈఎంఎస్ కి వచ్చారు, ప్లస్ డైట్. ఈఎంఎస్ అంటే మీకు జరిగింది కదా Yeah. అదేనా? అది. ఈఎంఎస్ ప్లస్ డైట్ కూడా ఉంటది. ఓకే ఓకే. దానికి వచ్చారు. స్కార్ కి ఏదో షూట్ ఉందని రేపు చేయాలి. షూట్ ఉందని చెప్పి స్కార్ నెక్స్ట్ వీక్ చేసుకుందాం. ఈఎంఎస్ కంపల్సరీయా వెన్నీలా గారు? అట్లేం లేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. Okay. బట్ ఒక పర్టికులర్ పార్ట్ తగ్గాలి అంటే ఎవ్రీ 15 days కి విజిట్ అయితే మంచి రిజల్ట్స్ ఉంటాయి. బాగుంటది. నేను పొట్ట అనేది కాబట్టి నేను తీసుకుంటాను నాకు అన్నమాట విక్రమ్ గారికి 3 ఇంచుల దాకా actually. తగ్గింది. నాకు 3-4 inches తగ్గింది. వావ్. తగ్గి ఇప్పుడు 6-7 months నుంచి మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రావట్లా. విక్రమ్ అన్న ఎప్పుడు తినే వస్తున్నారు? పచ్చళ్ళకి నేను ఇప్పుడు వచ్చింది ఇప్పుడు చేయించుకుంటాను. కాదు, విక్రమ్ అన్న తినే ఆవకాయలకి అప్పడాలకి వెయిట్ చాలా అంటే తొందరగా తన రావాలి. diet లేదు. నేను అంటే కెమెరా ఉందనో ఆవిడనో నీకు అని చెప్పట్లేదు. నిజంగానే వినిల్ గారి దగ్గర వచ్చినప్పటి నుంచి నా ఫుడ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది. అంటే క్రేవింగ్స్ అంటారు కదా, అర్ధరాత్రి 2 మటన్ బిర్యానీ తినేయాలి, 3 పాయ తాగేయాలి, అవి తగ్గాయి అనమాట. ఓకే. చాలు మధ్యాహ్నం శుభ్రం తింటాం. అంటే నాకేం డైట్ చెప్పరు, మధ్యాహ్నం డైట్ శుభ్రం తినమంటారు. ఈవినింగ్ మంచిగా కీర స్పోర్ట్స్ తినేసి పడుకుంటాను. ఓకే. దానిలో నాకు చాలా చేంజ్ వచ్చింది నా బాడీలో. కానీ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి వెళ్తే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో ఇక్కడ అవన్నీ ఉన్నాయి. బికాస్ ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి మనం ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్ దగ్గరికి మనం డిఫరెంట్ రీజన్స్ తో వెళ్తూ ఉంటాం. కానీ ఒక యాక్టర్ నీలిమా అని చెప్పేసి ఒక యాక్టర్ తను కూడా మాట్లాడడం జరిగింది అన్న, మీరు చూసే. నాకు చెల్లెలు లాంటిది అమ్మాయిని నేనే తీసుకొచ్చాను. అమ్మాయిని ఆమెకి బేసిక్ గా ఫ్యాటీ లివర్ కోసం వచ్చింది. ఫ్యాటీ ఎగ్జాక్ట్లీ. లివర్ వచ్చింది. తన ధైర్యం చెప్పడం కూడా గ్రేట్. అమ్మాయి అసలు వచ్చి వినిల్ గారి దగ్గర రా, ఆవిడ పంపిస్తే ఏదో రెమెడీ ఉంటుందంటే నిజంగా 1.5 month లో ఆమెకి క్లియర్ అయిపోయింది ఫ్యాటీ లివర్. అసలు అంటే ఫ్యాటీ లివర్ పెట్టుకుని అమ్మాయి ఒక డైట్ చేద్దాం అనుకోవడం ఆ ధైర్యానికి అంతే. అనుకోవచ్చు. దట్టు మీ దగ్గరకు వచ్చి అమ్మాయి 1.5 month లో పోగొట్టేసుకోవడం అనేది అవును, నాకు కూడా బాగా అనిపించింది. నేను ఆ ఇంటర్వ్యూ చూసి అనుకున్నా, అబ్బా ఫ్యాటీ లివర్ 1.5 month లో క్లియర్ అయిపోయిందా? క్లియర్ అయిపోయింది అమ్మాయికి. With చెక్ your చేయించుకుంటే diet. మళ్ళీ చెక్ చేయించుకుంటే ఇప్పుడు లేదు అసలు. స్ట్రిక్ట్ గా అంటే స్ట్రిక్ట్ గా చేసి స్ట్రిక్ట్ గా 1.5 months చేస్తే అదే అంటే నెల తరబడి మందులు వాడి చాలా చాలా ఎక్స్పెన్సివ్ గా, అంటే ఆ మందులు వాడడం వల్ల ఇంకే ఆర్గన్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయో డైట్ తెలియదు. చేయలేని వాళ్ళు వాడచ్చురా. డైట్ చేయలేని వాళ్ళు వాడచ్చు. చేయాలని రూల్ ఏం లేదు కదా. ఉమ్, అది Okay. డైటే కదా. ఉమ్, డైట్ చేయలేని వాళ్ళు మెడిసిన్స్ వాడితే తప్పేం లేదు. ఫ్యాటీ లివర్ మళ్ళీ మెడిసిన్స్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆలోచిస్తే ఫ్యాటీ లివరే డేంజరస్. ఓ ఓకే వాళ్ళు ఓకే. అందరూ చేయగలగాలి అని ఏం రూల్ లేదు కదా. నావి చాలా స్ట్రిక్ట్ ఉంటది డైట్. సో ప్రవీణ గారు, జ్ఞాపిక ప్రవీణ గారు, ఈటీవీ ప్రొడ్యూసర్, Super. మీకు బాగా అవును. ఫ్రెండ్ తను. ఆవిడ నేను ఫస్ట్ ఆవిడ దగ్గర కదా, ఆవిడ రెగ్యులర్ మంచి తినేవాళ్ళు అంతే. అది ఒకరోజు లేదండి నేను ఆపేసానండి అని అప్పుడు సీరియల్ చేసేవాళ్ళం. 6 monthsకి ఆవిడ సగం అయిపోయారు. నేను ఆశ్చర్యపోయి అసలు అప్పుడన్నా శివని మనం విని గారి దగ్గరికి వెళ్ళాలి, ఏంటి అసలు ప్రవీణ గారు సగం అయిపోయారు, అది కూడా మళ్ళీ హెల్తీగా యాక్టివ్గా. ఆవిడ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు, అదే యాక్టివ్గా వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు డిసైడ్ అయ్యారు అనమాట యాక్చువల్గా.
ఆవిడ అంటే కొంచెం బిగినింగ్ హెవీగా కనబడేవారు. అవును, heavy. అసలు రీసెంట్ టైమ్స్ లో ఒక 1 ఇయర్ బ్యాక్ ఆవిడ చూస్తే అసలు సో స్లిమ్. అవును. అండ్ హిమజ గారు రీసెంట్ టైమ్స్ లో హిమజ గారిని కూడా ఆవిడ చెప్పేసేస్తుంది డైరెక్ట్ గా, అమ్మో నేను ఏ డైట్ లో చేయలేను, నా వల్ల కాదు, నేను చక్కగా ఫుడ్డీని బాగా తినేసేస్తాను అని చెప్పేసి అవును. చెప్తారు. అసలు ఈవిడ చూడండి అన్న, చూస్తే ఈవిడ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా మంచి మంచి ఫుడ్డీస్ అందరూ మీకు తెలిసిన సర్కిల్లో ఉన్న వాళ్ళే అంతే. ఉన్నారు. సో ఇంత జరుగుతుంది. సో ఒక పక్క డెర్మటాలజీ కూడా ఇక్కడ ఉందని చెప్పేసి ఇప్పటి వరకు తెలియదు. మంచి అంటే స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో బట్ వినీలా గారు, అన్నిటికీ కలిపి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఎవరైతే నమ్ముతారో వాళ్ళని రమ్మంటాను, నమ్మనో వద్దు అంటాను. ఓకే. యువర్ పాజిటివ్నెస్ విల్ గివ్ రిజల్ట్స్. మీ నెగటివ్నెస్ ని మీరు మైండ్ లో పెట్టుకొని అయితే ఇక్కడికి రావద్దు. దిస్ ఇస్ నాట్ ఎ రైట్ డోర్. నా నుంచి అంటే మాలాంటి వాళ్ళు, నేను కావచ్చు, శివాని కావచ్చు, హిమజ కావచ్చు, మాలాంటి వాళ్ళు చెప్పేది నిజంగా మేము అనుభవించింది మాత్రమే చెప్తాం. అంతేగాని మార్కెటింగ్కో ఆవిడ ఏదో పెద్ద చేయడానికో స్టార్ చేయడానికి మేము ఒక చెప్పాం. ప్రోడక్ట్ అమ్ముతుంటే మార్కెటింగ్ అంటారు. వీళ్ళే వండుకోవాలి, నిద్రపోవాలి అదే అంటే కదా. ఎవరు చేస్తారు ఇన్ని రోజులు? అంటే వినిలా జీడిపప్పు, వినిలా బాదం పప్పు ఏం అమ్మరు. ఎగ్జాక్ట్లీ ఇదే నేను కూడా అన్నాను. ఫోన్లో చెప్తే మీది ఏ షాప్ లో కొనుక్కోవచ్చు, Hmm. మా ఇంటి రేషన్ షాప్ లో కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో అందుకని డెఫినెట్ గా మా చేత్తో మేము వండుకుంటాం కాబట్టి హ్యాపీగా రావచ్చు. బట్ వినీలా గారు, ఏదైనా ప్లాన్ ఉందా? లైక్ అంటే ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ లాంటి వాళ్ళ కోసం ఏదైనా టెంపరీగా ఏమైనా బ్యాటర్స్ ప్రిపేర్ చేసి ప్లాన్ పెట్టడం? అంటే వండుకోలేని వాళ్ళకి హైదరాబాద్ లో వాళ్ళకి నేను ఇవ్వగలను. ఓకే. బట్ నా క్లయింట్స్ అంతా అవుట్ ఆఫ్ అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ కంట్రీస్ లో హైదరాబాద్ ఉన్నారు, అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ఒకళ్ళిద్దరు ఎవరిదన్నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళని Products అనేవి ఏదైనా- ప్రోడక్ట్ ఏం కాదు, వండి పంపిస్తారు. ఓ, వండి పంపిస్తారు. అన్ని బద్దగా ఉంటుంది కదా వండుకోవడానికి. అది ఎగ్జాక్ట్లీ. నన్ను చాలా మంది మైనస్ పాయింట్ కింద పెట్టాను. సరే నేనే కాంటాక్ట్ ఇస్తాను, వాళ్ళే ఒక ప్రైస్ పెడతారు, వాటికి వాళ్ళు డెలివరీ చేసుకుంటారు. సో నా డైట్ వాళ్ళకి పంపించాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే, సడన్ గా ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఆ అమ్మాయి చాలా వెయిట్ ఉంది, కానీ మీ ఒక ఎక్కువ అమౌంట్ పెట్టుకొని మీ దాకా రాలేకపోతుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి? డెఫినెట్లీ కొంత డిస్కౌంట్ ఇస్తాను, బట్ ఇవ్వగలిగినంతే ఇవ్వగలను. బికాస్ ఐ హ్యావ్ ఎ బిగ్ టీమ్. అంతే కదా. పెద్ద టీం ఉంది నా కాబట్టి. టిప్స్ ఉన్నాయి, వాళ్ళే ఇఫ్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. నిజంగానే ఇక్కడ దాకా రాలేకుండా మీ టిప్స్ కాపీ చేసి తగ్గిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది టెస్టిమోనియల్స్ పోస్ట్ చేశాను శ్వేత. నేను టెస్టిమోనియల్స్ కి వచ్చే వాళ్ళే తక్కువ, నా టిప్స్ తో తగ్గిన వాళ్ళ టెస్టిమోనియల్స్ మోర్ దాన్ 20 ఉన్నాయి. వాళ్ళే వచ్చి వాళ్ళు మనస్ఫూర్తిగా నా మీద ఒక గ్రాటిట్యూడ్ తో ఇచ్చారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అనేది వి స్పార్క్ లో మనకు క్లియర్ గా కనబడుతుంది Simple కదా. logic అబ్బా. మన ఇప్పుడు 5 years బ్యాక్ కరోనా వచ్చిందా, కోటీశ్వర్లు 50 లక్షలు పెట్టి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి డబ్బు లేని వాళ్ళు ఏమీ లేకుండా ఇక్కడ ఉండి ఎవరికి ముట్టుకోకుండా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది సేమ్ ఇదే అనమాట. అది నువ్వు ఎఫర్ట్ అన్నది మ్యాటర్ కాదు ఇక్కడ. డెఫినెట్గా ఇప్పుడు దివ్య నామని అందరూ తీసుకొచ్చాం కదా, ఆమె మ్యారేజ్ కోసమే సన్నగడం తీసుకొచ్చాం. సో ఆవిడ నిజంగా గ్రేట్ అది ఆ మాట చెప్పడం. నేను డిస్కౌంట్ కూడా ఇస్తాను చెప్తున్నారు ఆవిడ. నిజంగా గ్రేట్. ఎందుకంటే వాళ్ళ టీం వర్క్ అది ఇది. సో డెఫినెట్ గా అంటే ఫ్రీగా అయితే ఎవరు జూనియర్ న్యూట్రిషనిస్ట్లు ఉంటారు, సీనియర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు. ఇంకా ఇంత వర్క్ అనేది సింగిల్ ఆవిడ హ్యాండ్. ఒక జూనియర్ న్యూట్రిషన్ క్లయింట్ ముగ్గురు కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అలా అనమాట. ఓకే. వినీలా గారు, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దీనికి మీరు జస్ట్ ఎస్ ఆర్ నో అనేది మాత్రమే సమాధానం చెప్పాలి, ఇంకేమీ చెప్పక్కర్లేదు. మేబీ ఇట్ ఈస్ సమ్ ర్యాపిడ్ ఫైర్ అనుకోండి. ఓకే. మీరే డబ్బులు ఇచ్చి ఒక సో కాల్డ్ ఛానల్ ద్వారా మీరు పాపులర్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు. నో, ఓకే. వాళ్ళు నాకు ఫ్రీగా చేశారు. ఓకే. సో మీ వల్ల వాళ్ళు చాలా బాగుపడ్డారు. అది ఇప్పుడు నా వల్ల చాలా మంది డైట్ అయ్యి బాగుపడిన వాళ్ళు ఒక 80% ఉన్నారు, 30% బాగుపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ ఐ డోంట్ మైండ్. వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారా అంటే నేను కూడా ఇంప్రూవ్ అయ్యాను. నా టిప్స్ కానీ నా సజెషన్స్ కానీ ఆ ఛానల్ ద్వారా నేను చాలా మందికి రీచ్ అయ్యాను. ఓకే. వినీలా గారు అనే పర్సన్ డాక్టరేట్ అనేది కొనుక్కున్నారు అని చెప్పేసి అంటున్నారు. నేను కొనుక్కోలేదు, బట్ నా మీద ఎలిగేషన్ వేసిన మేడము నాకు ఒక క్వశ్చన్ సోషల్ మీడియా ద్వారా వదిలారు. సో నేను కొనుక్కోలేదు అనేది నా అపాయింట్మెంట్ లెటర్, నాకు పంపించిన లెటర్స్తో సహా చూపించాను. మేబీ వాళ్ళు అమ్మచ్చు, నేనైతే కొనలేదు. తను చెప్పిన ఎలిగేషన్ నాకు నచ్చింది. అంటే చదువుకోని వాళ్ళు, ఎక్కడో
పల్లెటూరులో ముసలి వాళ్ళు నేను డాక్టర్ అనుకొని వస్తున్నారేమో అనేది నన్ను కదిలిచ్చింది. నేను అందుకని తీసేసాను. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఇట్స్ ఐఎమ్ వినీలా కొండపల్లి. వి స్పార్కిల్ అంటే కంప్లీట్లీ ఇట్ ఈస్ కమర్షియల్. నో, నో. ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. అండ్ వినిలా స్పార్కిల్ అనేది కేవలం ఫస్ట్ ప్రయారిటీ సెలబ్రిటీస్ కి మాత్రమే ఇస్తున్నారు బికాస్ తను పాపులర్ అవ్వడానికి. సెలబ్రిటీస్ కన్నా నాన్ సెలబ్రిటీస్ టెస్టిమోనియల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరికి ప్రియారిటీ ఇచ్చినట్లు నా టైం కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ కి ఇచ్చాను కదా. యా, దట్ ఈస్ Exactly. రియల్లీ వెల్ సెడ్ వినిలా గారు. లైక్ అంటే ఏదో ఒక చిన్న వెల్త్ అయితే మీలో కనిపిస్తుంది. మేబీ నాకు తెలియట్లేదు అదేంటి అన్నది. కాకపోతే ఏంటంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ వరకు వచ్చి వి స్పార్కిల్ అనేది ఇంత అంటే సక్సెస్ ఒక అవడానికి. ఇంట్లో ఇప్పుడు ఒక డైట్ తిన్నా, ఇప్పుడు ఆకలేస్తే అడిషనల్ ఆడియోస్ ఉన్నాయి. నా డైట్ మొత్తం హెల్దీయే. మీకు ఆకలేస్తే కూడా ఆప్షన్స్ ఇచ్చే వి స్పార్కిల్ ఎలా రాంగ్ అయితే? దిస్ ఈజ్ మై క్వశ్చన్. Hmm. మీ క్యాలరీస్ కరెక్ట్గా మీరు తిన్నాక కూడా ఇంకా ఆకలేస్తే మీకు ఆప్షన్స్ ఒక 10 రకాలు ఇచ్చే వినీలా స్పార్కిల్ మీకు అమ్మలాగా కనపడట్లేదా అది. అనేది నా క్వశ్చన్. Hmm. నా క్లయింట్స్ ఎవరన్నా నన్ను రాంగ్, నా డైట్ రాంగ్ అని ఎవరు రారు. Hmm. నా రీజాయినింగ్స్ చాలా ఎక్కువే ఉంటాయి. Hmm. నాకు ఇచ్చే ప్రియారిటీస్ డైట్లో మళ్ళీ రీజాయిన్ అయ్యేవి నా క్లయింట్స్ నాకు ఎప్పటికీ ఉండిపోతారు. ఓకే. వన్స్ మన దగ్గరకు వచ్చి డైట్ చేసి చేయలేక వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అయ్యే ఆప్షన్ కూడా ఉందా? రీజాయిన్ అయ్యే ఆప్షన్ ఉంది. ఇప్పుడు రీజాయిన్ అవ్వద్దు, మీరు 10 కేజీలు తగ్గుతారా, 20 కేజీలు తగ్గుతారా, 30 కేజీలు తగ్గుతారా, తగ్గాక దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత కూడా నా నెత్తి మీదే వేశాను. Hmm. ఇయర్లీ ప్యాకేజ్ ఒక 25,000 మనం శారీ కొనుక్కుంటే ఓ పెద్ద ట్రిప్కి వెళ్తే అయిపోతాయి. Hmm. సో నేను ఇయర్లీ మీరు ఇప్పుడు నేను ఒక 20 కేజీలు తగ్గాను, ట్రిప్ వెళ్ళి 4 కేజీలు పెరిగొచ్చా తినొచ్చు. Hmm. ఆ 4 కేజీలు ట్రిప్ నుంచి రాగానే నేను తగ్గించేస్తా, మళ్ళీ మెయింటెనెన్స్ లోకి పంపించేస్తా. సూపర్. మళ్ళీ పెరిగి మళ్ళీ వచ్చి నాకు డబ్బులు కట్టి జాయిన్ అవ్వటం నాకు బాధాకరంగా అనిపించి వాళ్ళవి నేను వాళ్ళ కష్టార్జితం నేను ఇట్లా తీసుకుంటున్నానేమో అనే ఫీలింగ్తో ఐ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్. ఓకే. దానికి ఒక సపరేట్ టీం పెట్టేశాను. సో ఇది మేబీ ఇట్ ఈస్ నాట్, ఐ థింక్ ఇది ఫన్నీ అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. ఇప్పటి వరకు మీ క్లయింట్స్ లో చాలా మంది తగ్గిన వాళ్ళు ఉంటారు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ క్లయింట్? పెరుగు పచ్చడి అంటే ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ. సో పెరుగు పచ్చడి అంటే ఎన్ని కేజెస్ తగ్గారు వినీలా గారు? 40 కేజెస్ అనుకుంటా, 38 కేజెస్. 38 కేజెస్, నియర్లీ 40 కేజెస్. ఆమె యూట్యూబర్ కాబట్టి మీకు తెలుసు, నా క్లయింట్సే చాలా మంది టెస్టిమోనియల్స్ ఇచ్చారు. 30 కేజెస్, 28 కేజెస్ వాళ్ళు తగ్గి ఒక 2 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసే వాళ్ళు కూడా రెగ్యులర్ గా నా సర్వీసెస్, నాకు నెయిల్ పాలిష్ సర్వీసెస్, పార్లర్ సర్వీసెస్, అన్ని సర్వీసెస్ ఉన్నాయి కదా, వాళ్ళు విజిట్ అవుతూనే ఉంటారు. ఓకే, సూపర్. అసలు అంటే 30 to 40 కేజెస్ తగ్గడం అంటే చాలా పెద్ద విషయం. అది కూడా హెల్దీగా తగ్గడం అనేది, జనరల్గా అన్ని కేజెస్ తగ్గాలంటే చాలా మంది ఏంటంటే బెరియాట్రిక్స్, లైపోస్ ఇలాంటివి చేయించుకోవాలనుకుంటారు. నో నీడ్ అండి, వి స్పార్కిల్కి వస్తే సరిపోతుంది. వినీలా కొండపల్లి గారు చక్కగా హెల్దీగా తగ్గించి పంపించేసేస్తారు. తగ్గించి పంపించరు, పంపించేసి తగ్గిస్తారు. ఆవిడే కదా ఇంట్లో ఏం చేసుకోవాలో చెప్తున్నారు. అది సో రియల్లీ వండర్ఫుల్ వినీలా గారు. సో ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా, ఎన్ని కాంట్రవర్షియల్స్ వచ్చినా మీ పేషెంట్స్ కానివ్వండి, మీ క్లయింట్స్ ఎక్కడా తగ్గలేదు. మీరు తగ్గించిన క్లయింట్స్ కూడా ఎంతో మంది మీ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మీకోసం పాజిటివ్గా వీడియోస్ చేస్తున్నారు. అండ్ విక్రమ్ గారు లాంటి వాళ్ళు కూడా ఎంతో మంది మీ గురించి బయట పాజిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు వాట్ ఈస్ ట్రూ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ పీపుల్ ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నా కానీ మొత్తం బయటకు వచ్చేసేసి హ్యాపీగా ఇక్కడికి వచ్చేసేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఎనీవేస్ రియల్లీ అండి చాలా బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ టు కేమ్ హియర్. థ్యాంక్ యూ వినీలా గారు ఫర్ దిస్ నైస్ ఇంటర్వ్యూ. అండ్ వీడియో ద్వారా మళ్ళీ మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కానీ, శ్రీవాణి కానీ, నందిని కానీ, అది ఫ్యామిలీ ప్యాక్ అనమాట. ఇక్కడ మా ఫ్యామిలీ ప్యాక్ని సింగిల్ ప్యాక్ చేశారు. లాస్ట్ ఏం చెప్తున్నానంటే, నువ్వు అన్నట్టు ఓకే, బిజినెస్ అని పక్కన పెడితే మనం డబ్బులు ఇచ్చి సెలబ్రిటీని యాడ్కి వాడుకుంటాం. ఓకేనా, ఈవిడ సెలబ్రిటీస్కి ఎందుకు చేస్తుంది నువ్వు అడిగావు కదా, ఈవిడ మమ్మల్ని డబ్బులు ఇచ్చి వాడుకోవట్లేదు. మా చేతి తగ్గిస్తే మేము ఒక 10 మంది వస్తారు, ఇన్స్పైర్ అవుతారు కదా డెఫినెట్గా. సో మాకేదో ఒకసారి మీరు యాడ్ చేయండి, స్పార్కిల్ గ్రేట్ అని మీకు లక్షిస్తాను అని చెప్పట్లేదు కదా ఆవిడ.
మీకు డైటే ఇస్తాను నేను, మీరు డైట్ చేయండి, నచ్చితే చేయండి అంటున్నారు. సో మేము కంటిన్యూ చేస్తున్నాం, డెఫినెట్ బయటకు చెప్తున్నాం. సో ఆవిడ సెలబ్రిటీస్కే ఇస్తారని కాదు, అక్కడ మామూలు కస్టమర్స్ ఎక్కువ ఉంటారు ఆవిడకి. ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్లుగా సెలబ్రిటీస్ అనేసరికి ఒక అవేర్నెస్, వాళ్ళు ఒక అంతే. కూల్ డ్రింక్ చూపించారంటే ఎలా జనాలు తాగుతారో అంతే. ఇక్కడ కూడా అంతే. అబ్బా అంటే శ్రీవాణి గారిని చూసిన వాళ్ళు ఎంతో మంది బిగినింగ్ లో అడిగారు కదా, అమ్మో ఏంటి మరి ఇంత స్లిమ్ అయిపోయారు ఈవిడ అని చెప్పేసి. నేను బయట కంపెనీస్ లో యాడ్ వాళ్ళ కూటింగ్ తాగపోవచ్చు, మేము మాత్రం డైట్ తీసుకుంటాం అనమాట అట్లా. అందుకే మేము ఇయర్ కంటిన్యూ చేస్తున్నాం. సో డెఫినెట్ గా ఈ కంటిన్యూషన్ అనేది ఇలా ఉండాలి. మళ్ళీ విక్రమ్ అన్న వెయిట్ బాగా తగ్గిన తర్వాత డెఫినెట్ గా మన ముగ్గురం కలిపి ఒక ఇంటర్వ్యూ చేయాలి మేడం. సో ఎనీవేస్ థ్యాంక్ యూ విక్రమ్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్, అండ్ థ్యాంక్ యూ అండి వినీలా గారు, మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినిలా స్పార్క్. థ్యాంక్స్ టు వినీలా స్పార్కిల్. ఎస్, వినీలా స్పార్కిల్ చెప్పండి ఒకసారి. వెల్కమ్ టు వి స్పార్కిల్ అంటే వినీలా స్పార్కిల్. వావ్, నైస్ నైస్ నైస్.